Hello friends, welcome to Honey GS classes. April 24 and 25 current affairs with JS Pens. So మనకి ఏప్రిల్ 17 అండ్ 18 ఒకటి ఏప్రిల్ 20 ఒకటి ఈ 3 రోజులు కరెంట్ అఫైర్స్ను ఏప్రిల్ 24-25 చూస్తే ఈ 5 డేస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అందులో స్పేస్, ఎకనమీ, డిఫెన్స్, పాలిటీ ఎక్కువ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 డేస్ కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోండి. ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వచ్చేందుకు అవకాశం ఉన్నది. సో జూన్ 9th ప్రిలిమ్స్ కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మార్చి మాసంలో కరెంట్ అఫైర్స్ ఎక్కువ వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది కాబట్టి బాగా ఫోకస్ చేయండి ఈ సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ విషయంలో. ఈరోజు మనకి నెంబర్ ఆఫ్ పాలిటీ, ఎకనమీ, స్పేస్, డిఫెన్స్, ఎకాలజీ కరెంట్ అఫైర్స్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే మనకి ఏప్రిల్ 24 వెరీ ఫేమస్ మనకి పంచాయతీ రాజ్ దినం అని చెప్పేసి జరుపుకుంటాం. సో పంచాయతీ రాజ్ దినము సో మనకు తెలుసు ఆల్రెడీ ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ 1993లో ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చింది కాబట్టి సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం, పార్ట్ 9th అని చెప్పేసి పిలుస్తాం. సో ఏప్రిల్ 24ని మనము పంచాయతీ రాజ్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము. సో థీమ్ మనకైతే ఇంతవరకైతే ఏమీ లేదు. సో నేషనల్ సివిల్ సర్వీస్ డే మనకి థీమ్ ఇంతవరకు లేదు, గవర్నమెంట్ అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయలేదు కాబట్టి థీమ్ మనకి ఈ ఇయర్ లేదని చెప్పేసి చూసుకోవాలి. అదేవిధంగా ఏప్రిల్ 24th మనకి పంచాయతీ రాజ్ డే అని చెప్పేసి థీమ్ మనకి లేదు. సో ఇంతవరకు అయితే మనకి లేదు. సో ఏమన్నా చెప్తే మనం దాన్ని మంత్లీ మ్యాగజైన్లో అప్డేట్ చేద్దాం. నెక్స్ట్ చూస్తే 25th ఏప్రిల్ వెరీ ఫేమస్ వరల్డ్ మలేరియా డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో వరల్డ్ మలేరియా డే అని చెప్పేసి మనకు ఈ మలేరియా అని చెప్పేసి వ్యాక్సిన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి వార్తల్లో వస్తున్నాయి. సో 25th ఏప్రిల్ మనకి థీమ్ ఏంటి అంటే చూస్తే సో మొత్తం మీద పెద్దగా ఉంది, ఈజీగా చెప్పాలి అంటే సో మనం మలేరియాకి అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నాం కదా, దాన్ని వేగవంతంగా చేయాలని చెప్పేసి ఎందుకోసం మనకంటే ఈక్విటబుల్ వరల్డ్ సమానమైన ప్రపంచాన్ని సృష్టించాలి అంటే మనము మలేరియాకి అగెనిస్ట్గా చేసే పోరాటాన్ని మరింతగా వేగవంతం చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇంగ్లీష్లో చూస్తే మనకి యాక్సిలరేటింగ్ ద ఫైట్ అగెనిస్ట్ మలేరియా ఫర్ మోర్ ఈక్విటబుల్ వరల్డ్ అని చెప్పేసి ఉన్నది. మొత్తం మీద సో ఈక్విటబుల్ వరల్డ్ కోసం అని చెప్పేసి మలేరియాకి అగెనిస్ట్గా చేసే ఫైట్ని వేగవంతం చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మలేరియా ఎలా వస్తుంది, ఎలా వ్యాప్తిస్తుందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో మలేరియా కారక జీవి ఏంటి, మలేరియాని పర్సన్ టు పర్సన్ ఏ జీవి వ్యాప్తి చేస్తారని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మనకి స్టార్ట్ అవుతుంది పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎకనమీ, నెంబర్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయండి. సో కంపల్సరీ సబ్జెక్టులు అప్డేట్ చేసుకోవాల్సింది ఇవన్నీ కూడా. మనకి ఈ ఎన్నికల దృష్ట్యా కొన్ని ఆర్టికల్స్ ఏప్రిల్ మాసంలో మనకి పాలిటీ ఆర్టికల్స్ సో చిన్న ఆర్టికల్స్ ఎక్కువ వస్తున్నాయి. మనకి ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నోట్స్లో కాకుండా మీ పాలిటీ ఎన్నికల సంఘం దగ్గర రాసుకోవాలి కంపల్సరీ. ఎందుకోసం అంటే సో ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికీ ఇవి మనకు కొన్ని వార్తల్లో ఉంటాయి. సో రెగ్యులర్ పాలిటీ నోట్స్లో ఉండవు కాబట్టి వీటిని అక్కడ మనం రాసుకోవాలి. ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, టీఎస్పీఎస్ గ్రూప్ 2 పేపర్ 2లో మనకి వస్తుంది పాలిటీ కాబట్టి సో కంపల్సరీ రాసుకోవాల్సిందే. సో అందులో మరొక ఆర్టికల్ మనకి వార్తల్లో వచ్చింది, స్టార్ కంపెయినర్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో స్టార్ కంపెయినర్ సో ఇటువంటి మనం చూస్తే జనరల్గా రెగ్యులర్ పాలిటీ పుస్తకాల్లో మనకి ఎన్నికల సంఘం దగ్గర ఇంత డెప్త్గా ఉండదు కాబట్టి సో నోట్స్ని అప్డేట్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్తోని ఇంటర్ లింకింగ్ చేసుకోవాలి కంపల్సరీ. సో మనకి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ తన యొక్క స్టార్ కంపెయినర్గా ఇన్ఫ్యాక్ట్ కేజ్రీవాల్ని నియామకం చేసింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. స్టార్ కంపెయినర్ మీన్స్ సినిమా వాళ్ళే కాదు, సో ఆ పార్టీలో ఉన్న హైయెస్ట్ లీడర్ని కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎంతమందిని నియామకం చేసుకోవచ్చు అంటే ఒక పొలిటికల్ పార్టీ కనుక గుర్తింపు పొందితే రికగ్నైజ్డ్ పార్టీ అయితే సో రాష్ట్ర స్థాయి కావచ్చు లేదా జాతీయ స్థాయి కావచ్చు. సో మనకి రికగ్నైజ్డ్ పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. సో గుర్తింపు పొందితే వాళ్ళు 40 మెంబర్స్ని స్టార్ కంపెనీగా నియామకం చేసుకోవచ్చు. ఒకవేళ అది ఓన్లీ రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ నమోదు పార్టీ అయింది కానీ సో ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి గుర్తింపు రాలేదు, అటువంటి పార్టీ వాళ్ళు 20 మెంబర్స్ని నియామకం చేసుకోవచ్చు.
సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 లోపలనే ఉంటుంది మనకు. సో నెక్స్ట్ చూస్తే ఈ విషయాన్ని, సో ఈ 40 మెంబర్స్ పేర్లు గుర్తింపు పొందిన పార్టీ అయితే, నమోదు పార్టీ అయితే గిట్ట జనసేన లాంటి పార్టీ చూస్తే మనకి నమోదు పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. 20 మెంబర్స్ని ఎన్నికల సంఘానికి, దాంతోపాటు రాష్ట్రం యొక్క సో ఎన్నికల ప్రధాన అధికారి సో సిఈఓకి 7 డేస్లోగా ఇవ్వాలి. 7 డేస్లోగా ఇవ్వాలని చెప్పేసి చూసుకోవాలి. మన దశల వారీగా ఉన్నది కాబట్టి దశల వారీగా వాళ్ళు లిస్టుని ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి 7 డేస్లోగా ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ మనకు అభ్యర్థి ఎన్నికల ఖర్చు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎక్కడ ఎంపీ ఎంత ఖర్చు అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం ఇంతకుముందు. సో ఈ స్టార్ కంపెనీ ఖర్చుని మనము సో అభ్యర్థి యొక్క ఖర్చులో లెక్కించము. సో మ్యాక్సిమం లెక్కించము, అభ్యర్థి ఖర్చులో లెక్కించము అని చెప్పేసి చూసుకోవాలి. బట్ మనకు కొద్దిగా మినహాయింపు ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ అభ్యర్థి ఉన్న స్టార్ కంపెనీరు ఒకే ర్యాలీలో ఒకే సభలో ఉమ్మడిగా పాల్గొంటే గిట్ట స్టార్ కంపెనీర్ ఉన్నప్పటికీ సో ఆ ఖర్చుని మనం లెక్కిస్తాము. సో మనకి ఏంటి అంటే జనరల్గా సో ప్రచారం చేస్తే లెక్కించము, కానీ అభ్యర్థితోని కలిపి ప్రచారం చేస్తే కంపల్సరీ లెక్కిస్తాం మనము. అది మైండ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం మనం కంక్లూజన్ అంటే స్టార్ కంపెనీ ఖర్చుని విడిగా తీసుకుంటాము, క్యాండిడేట్ ఖర్చుతో లెక్కించము, దరిదాపు లెక్కించము. ఈ 40 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ క్యాండిడేట్తోని కలిపి ప్రచారం చేయరు కాబట్టి దాదాపు లెక్కించమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఒకవేళ ఈ స్టార్ కంపెనీర్ కనుక సో ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే, అంటే మతం పేరుతో ఓట్లు అడిగినా, కులం పేరుతో ఓట్లు అడిగినా, సో ఇన్ఫ్యాక్ట్ అభ్యర్థితోని భారీ ర్యాలీలో పాల్గొన్నా కూడా సో వీళ్ళని రద్దు చేసే అధికారము ప్రజెంట్ అయితే ఎన్నికల సంఘానికి లేదు అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి మోస్ట్లీ పాలిటీ క్వశ్చన్స్ టీఎస్పీఎస్ గ్రూప్ 2 వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. 50 క్వశ్చన్స్లో మినిమం మనకు ఒక 35 నుంచి 40 క్వశ్చన్స్ స్టేట్మెంటు ఆధారంగా ఉంటాయి. అంటే 4 ఆప్షన్స్ కాకుండా ఏబిసిడి ఇచ్చి పడేసి సో ఏబిసి అని చెప్పేసి ఏబిసిడి అని చెప్పేసి అట్లా కలిపి ఇస్తాడు కాబట్టి సో మనం ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. ఓన్లీ 1 2 3 4 ఆప్షన్లు ఇచ్చేసి ఏదో ఒకటి కరెక్ట్ అయితే గిట్ట ఇబ్బంది లేదు, కానీ స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు ఇస్తే గిట్ట ఇటువంటి వాక్యాలు వస్తాయి. స్టార్ కంపెనీర్ కనుక సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘన చేస్తే వీళ్ళు రద్దు చేసే అధికారం ప్రజెంట్ అయితే ఎన్నికల సంఘానికి అయితే లేదని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకు ఇంకోటి చెప్పాలి అంటే ఈ స్టార్ కంపెనీర్ కనుక సో ఇన్ఫ్యాక్ట్ ప్రచారం చేయాలి అంటే ఆ రాజకీయ పార్టీ యొక్క సభ్యత్వము తప్పనిసరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఏంటి అంటే సో పొలిటికల్ పార్టీ యొక్క మెంబర్షిప్ అనేది తప్పనిసరి అని చెప్పేసి చూసుకోవాలి. ఇటువంటి మనకు ప్రశ్నలు వస్తే గిట్ట సో ఈ క్వశ్చన్ వస్తే గిట్ట కంపల్సరీ మనకు స్టేట్మెంటు ఆధారిత ప్రశ్ననే వస్తుంది. 4-5 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 40-20 అందరికీ తెలుసు, కానీ సో కొన్ని పాయింట్స్ మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఎస్ సరిపోతుంది, ఇంతకంటే మనకు ఎక్కువ అవసరం లేదు. ఇది కొత్త కాన్సెప్ట్. నెక్స్ట్ మీరు ఈరోజు పేపర్లో చూసినట్లయితే ఈనాడు పేపర్లో డి ఓటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డి ఓటర్ మనం డిస్కస్ చేయాలి. డి ఓటర్ అంటే ఎవరని చెప్పేసి సో మనకి జనరల్ ఓటర్ తెలుసు, అంటే ఎవరు ఇన్ఫ్యాక్ట్ అతనికి ఓటు హక్కు ఉంటుంది, ఓటర్ లిస్ట్లో పేరు ఉంటుంది. సో అతను ఫిజికల్గా ఇన్ఫ్యాక్ట్ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు చేస్తాడు, జనరల్ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే మనం అనుకోండి. నెక్స్ట్ ఓవర్సీస్ ఓటర్ అని చెప్పేసి ఉంటారు. వీళ్ళు నాన్ రెసిడెంట్, అంటే ఇండియాలో నివాసం ఉండకుండా సో ఓవర్సీస్ ఓటర్గా నమోదు చేసుకుంటారు. వీళ్ళు ఓట్ చేయాలంటే ఎస్ ఫిజికల్గా పోలింగ్ బూత్కి వచ్చి ఓట్ చేయాల్సిందే, వేరే అవకాశం లేదు. నెక్స్ట్ మనకి సర్వీస్ ఓటర్స్ అని చెప్పేసి ఉంటారు, అంటే ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కానీ లేదా ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలో పనిచేసే వాళ్ళు కానీ రాష్ట్ర పోలీస్ దళంలో పనిచేస్తూ వేరే రాష్ట్రంలో విధులు కండక్ట్ చేస్తే వాళ్ళు కానీ ఎన్నికల సిబ్బంది కానీ వీళ్ళకి మనకి పోస్ట్ బ్యాలెట్ అయితే మనకు సౌకర్యం కల్పిస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కాకుండా మనకి ఇదంతా తెలుసు, జనరల్ ఓటర్ తెలుసు, ఓవర్సీస్ ఓటర్ తెలుసు, తర్వాత సర్వీస్ ఓటర్ తెలుసు. నెక్స్ట్ డి ఓటర్ అని చెప్పేసి చూస్తే ఇంకా సర్వీస్ ఓటర్లో మనకు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కూడా వస్తారండి. ఈ రాయబార ఆఫీసులు ఉంటాయి కదా వేరే కంట్రీ లోపల, వాళ్ళు పనిచేస్తారు కదా, వాళ్ళు కూడా మనకి వస్తారు.
సో డి ఓటర్ అని చెప్పేసి ఉన్నారు. డి ఓటర్ అంటే ఏంటి అంటే మనం సింపుల్ చెప్పాలంటే సో ఇతన్ని డౌట్ఫుల్ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం. సో డౌట్ఫుల్ ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం అంటే సందేహాత్మక ఓటర్ అని చెప్పేసి అర్థం వస్తుంది. వీళ్ళు ఎక్కువగా మనకి అస్సాం రాష్ట్రంలో ఉంటారండి. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఓటర్ కార్డు ఇంత ఎపిక్ కార్డు అనేది ఇష్యూ చేయడం జరిగింది వాస్తవంగా. బట్ మనకి 1997లో ఏమైంది అంటే సో ఈ బంగ్లాదేశ్ నుంచి మనకి ఇన్ఫ్యాక్ట్ అస్సాం వైపు విపరీతంగా వచ్చిండ్రు. సో ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్స్ప్రెస్లో ఇచ్చాడు కాబట్టి కొద్ది వరకు ఇన్ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో 1997లో ఈ బంగ్లా నుంచి అస్సాంకి విపరీతంగా వస్తారు. సో వలసలు ఎక్కువ వస్తాయి. సో మొత్తం మీద వాళ్ళు ఒక రకంగా వాళ్ళు ఎపిక్ కార్డు పొంది ఉండవచ్చు. సో అప్పుడు ఈ అస్సాం యొక్క రాష్ట్ర ఓటర్ల జాబితాని ఎన్నికల సంఘం సవరణ చేస్తుంది. ఆ టైంలో కొంతమంది యొక్క పౌరసత్వం మీద డౌట్ వస్తుంది. సో మనకి ఓటు హక్కు రావాలంటే కంపల్సరీ ఇండియన్స్ అయి ఉండాలి కంపల్సరీ అయితే. సో నీకు 18 ఏళ్ళ ఏజ్ కలిగి ఉండాలి. సో బట్ నీకు ప్రైమరీ ఏంటి అంటే ఫస్ట్ నువ్వు ఇండియన్స్ అయి ఉండాలి కదా. సో డౌట్ వచ్చినప్పుడు మనకి సో గుర్తుపెట్టుకోవాలి ఫారెన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫారెన్ ట్రిబ్యునల్ ఇది సో డౌట్ఫుల్గా వీళ్ళని ట్రీట్ చేసింది కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఫారెన్ ట్రిబ్యునల్ అనేది తీర్పు చెప్పేంత వరకు ఆయా ఓటర్లు డి ఓటర్గా ట్రీట్ చేయబడతారని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. సో ఏమంటున్నా అంటే ఒక వ్యక్తి ఇండియాకు రావచ్చు, ఇండియాలో ఉండవచ్చు. సో మొత్తం మీద అతనికి ఎపిక్ కార్డ్ అయితే ఇష్యూ అయింది. తర్వాత ఎన్నికల సంఘము ఓటర్ల సవరణ జాబితా చేపట్టినప్పుడు డౌట్ఫుల్గా ట్రీట్ చేయబడుతుందని డి ఓటర్ అని చెప్పేసి పిలుస్తాం. డి ఓటర్ హోదా స్టేటస్ పోవాలి అంటే ఫారెన్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పాలి. ఎస్ ఇతను ఇండియన్స్ అని చెప్పేసి చూపెడితే వాళ్ళు తీర్పు చెప్తే మాత్రమే సో నిర్ధారణ చేస్తే మాత్రమే డి ఓటర్ స్టేటస్ అనేది పోతుంది అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి ఈ ఫారెన్ ట్రిబ్యునల్ ఎలా ఏర్పాటు అయిందంటే ఫారెన్ ట్రిబ్యునల్ ఆర్డర్ అని చెప్పేసి 1964లో వస్తుంది. సో దీని ప్రకారము ఫారెన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకున్నాము. అది నిర్ధారణ చేస్తే మాత్రమే డి ఓటర్ స్టేటస్ వెళ్ళిపోయి సో ఓటర్గా అతను నమోదు కాబడతాడు. సో మనకి ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది న్యూ కాన్సెప్ట్ ఐ థింక్. కాబట్టి మనం ఇక్కడ రాసుకోవాలి, కరెంట్ అఫైర్స్లో రాసుకోవద్దు. ఇన్ఫ్యాక్ట్ పాలిటీ నోట్స్ ఉంటుంది మీకు ఎన్నికల సంఘం దగ్గర రాసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ పేపర్లు లేకుంటే పేపర్లు అంటేసుకోవాలి. కానీ సో అందుకే మనకి స్పైరల్ నోట్స్ ఫాలో అయితే కొత్త మ్యాటర్ వచ్చినప్పుడు మనము దాన్ని తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు కాబట్టి ఇబ్బంది అయితే మనకు కనిపించదు. సో మొత్తం ఏంటి మనకంటే డి ఓటర్ వాళ్ళు ఎక్కువగా అస్సాంలో ఉంటారు. 97లో ఏమైంది అంటే బంగ్లా నుంచి అస్సాంకి ఎక్కువ వలస వస్తారు. అప్పుడు సో ఎన్నికల సంఘం మనకి రాష్ట్రం యొక్క ఓటర్ల సవరణ జాబితా చేపట్టినప్పుడు ఇండియన్స్ కాదు అని చెప్పేసి అనుమానం వచ్చి డి ఓటర్గా వాళ్ళని చెప్పడం జరిగింది. సో మనకి అస్సాంలో మాత్రమే ఉంటారంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. అస్సాంలో ఎక్కువ మంది మనకు కనిపించారు కానీ సో ఏ రాష్ట్రంలోనే ఉండవచ్చు. సో రాష్ట్రం యొక్క సవరణ జాబితా చేపట్టినప్పుడు వాళ్ళకి కనుక డౌట్ వస్తే గిట్ట డి ఓటర్గా వాళ్ళని ట్రీట్ చేస్తారు. డి ఓటర్ స్టేటస్ అనేది పోవాలి అంటే ఫారెన్ ట్రిబ్యునల్ కనుక సో నిర్ధారణ చేస్తే అప్పుడు మాత్రమే పోతుంది. సో ఇది మనకు సెకండ్ ఆర్టికల్. ఇంకా మనకి ఏమైనా ఉన్నాయంటే ఎన్నికలకు సంబంధించి ఒకటి ఉన్నదండి. సో వార్తల్లో ప్రత్యేక రాష్ట్రాలు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనకి ఈరోజు వచ్చిన పేపర్ ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఇట ఈనాడులో ఏమొచ్చిందంటే సో ప్రత్యేక గూర్ఖాలాండ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది పాలిటీ కిందికి వస్తుంది. సో ఎక్కువ చూస్తే మనకి గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ వాళ్ళ కోసం చూస్తే ఇట సోషియాలజీ కిందికి వస్తుంది. సో మనకి వెరీ ఫేమస్ చాప్టర్ మనకి ప్రత్యేక ఉద్యమాలు అని చెప్పేసి స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు అని చెప్పేసి మనకు చాప్టర్ ఉన్నది. సో అందులో ఇది వస్తుంది. సో ప్రత్యేక గురుకులాండ్ అని చెప్పేసి ఎన్నికలు ఎప్పుడు వస్తే ఇది పొలిటికల్ న్యూస్ ఏం కాదు. సో మన పాలిటీ న్యూసే. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఇది వార్తల్లో ఉంటుందండి. సో ప్రతి పొలిటికల్ పార్టీ కూడా మేము సో అధికారంలోకి వస్తే సెంట్రల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సో గురుకులాండ్ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి చెప్తారు. ఎన్నికలు అయిపోయాక మర్చిపోతారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాక కరెంట్ అఫైర్స్ కోసం అని చెప్పేసి మనకి పనికి వస్తుంది ఆ స్టేట్మెంట్లు అన్నీ కూడా. రైట్ ఏంటి ఇది మనకు ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సిలబస్. ఎక్కువ ఎక్కడ ఉంది మనకి సోషియాలజీ అని చెప్పేసి చూసుకోవాలి టీఎస్పీఎస్సీ వాళ్ళు. సో వాస్తవంగా ఇది అత్యంత పురాతనమైన ఉద్యమం అండి. 1907లో మనకి స్టార్ట్ అవుతుంది వాస్తవంగా. బట్ ఎక్కువ మనకి ఫేమస్ అయింది ఎప్పుడు అంటే 1980లో మనకి ఫేమస్ అవుతుంది.
సో సుభాష్ గిస్సింగ్ అని చెప్పేసి ఉన్నాడు. ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, సిలబస్లో ఉంది కాబట్టి, కరెంట్ అఫైర్స్ కాదు కాబట్టి. సో కరెంట్ అఫైర్స్ మర్చిపోయినా మంచిది, కానీ మన జిఎస్ ఇన్ఫ్యాక్ట్ సిలబస్లో ఉన్నటువంటి మెయిన్స్ ఏదైతే ఉందో పాలిటీ, సోషియాలజీ, హిస్టరీ, ఎకనామీ, తెలంగాణ ఉద్యమం, వాటిని మనం మర్చిపోవద్దు. ఎక్కువ స్కోర్ వచ్చేది అందులోనే కాబట్టి. సో సుభాష్ గిస్సింగ్ అని చెప్పేసి ఈ గూర్ఖాలాండ్ పదాన్ని ఉపయోగించింది సుభాష్ గిస్సింగే. సో మేబీ ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా ఉండొచ్చు, సోషియాలజీ గిట్ట మీకు ఉన్నట్లయితే గిట్ట. సో అందులో మనకు వస్తుంది ఇది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇతను ఏది సుభాష్ గిస్సింగ్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ డార్జిలింగ్ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డార్జిలింగ్ కొండల్లో ఉన్నటువంటి ప్రాంతాలతోని ఆ తేయాకు తోటలకి వెరీ ఫేమస్. సో ఈ గూర్ఖాలాండ్ రాష్ట్రం అని చెప్పేసి ఏర్పాటు కోసం అని చెప్పేసి ఉద్యమాన్ని ఎక్కువ స్థాయిలో తీసుకొచ్చిండు. ఫస్ట్ పర్సన్ ఏం కాదు. సో తెలంగాణ ఉద్యమంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమం ఛాంపియన్ మనకి ఓన్లీ కేసీఆర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనకి ఇది ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఏమంటామంటే ఇది పొలిటికల్ మ్యాటర్ కాదండి. సో ఎక్కువ మనకి తెలంగాణ ఉద్యమం పుస్తకం చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఎస్, అందరూ నేను క్లాస్ చేసిన కంపల్సరీ. సో తెలంగాణ ఉద్యమం యొక్క ఏర్పాటు అని చెప్పేసి అందులో బీజేపీని కీర్తిస్తూ, సపోర్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ని కీర్తిస్తూ, టీడీపీని కీర్తిస్తూ, అందరినీ కీర్తిస్తూ ఆ క్లాస్ చేయడం జరిగింది. అందరి పాత్ర ఉంది, సబ్బండ వర్గాల పాత్ర ఉంది. అయినప్పటికీ మనకి ఎక్కువ చూస్తే సో ఆ పుస్తకం మొత్తం చూస్తే మనకి కేసీఆర్ పాత్ర అని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. అట్లనే ఈ రాష్ట్రం లోపల మనకి సుభాష్ గిస్సింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది అంటున్నా. జస్ట్ నేను ఈయన యొక్క ఇంపార్టెంట్ చెప్పాలని చెప్పేసి కంపేర్ చేయడం జరిగింది. రైట్, సుభాష్ గిస్సింగ్ అని చెప్పేసి ఉన్నాడు. బట్ తర్వాత మనకి ఇన్ఫ్యాక్ట్ ఇటీవల చూస్తే మనకి సో ఈ గూర్ఖాలాండ్ జనం ముక్తి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బిమల్ గురుంగ్ అని చెప్పేసి వచ్చిండు. సో ప్రజెంట్ మనకి బీజేపీతో పొత్తు ఉన్నది. సో బిమల్ గురుంగ్ అని చెప్పేసి సో ఇతను ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడు. ఇటీవల మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్రము ప్లస్ ఈ గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ముగ్గురు కలిపి ఒక త్రైపాక్షిక ఒప్పందం మనకి చేసుకున్నారు 2011లో. ఇన్ఫ్యాక్ట్ సో అది మనకు గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో జీటీ అని చెప్పేసి పిలుస్తాం. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి సెమీ అటానమస్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. ఆ సెమీ తీసిపడేసి కంప్లీట్గా అటానమస్ ఇవ్వాలి, ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే రాష్ట్రం ఏర్పాటు చేయమని చెప్పేసి సో బిమల్ గురుంగ్ మనకి ధర్నా చేస్తున్నాడు, ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడు. రైట్, ఇది మనకు వార్తల్లో ఉన్నది. ఇద్దరు పేర్లు మనం డిస్కస్ చేస్తున్నాం, సుభాష్ గిస్సింగ్ అని చెప్పేసి బిమల్ గురుంగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎందుకు మరి ప్రత్యేక రాష్ట్రము అంటే మనం సింపుల్ చెప్పవచ్చు, ఇది వెరీ ఫేమస్ మెయిన్స్ క్వశ్చన్ అండి. సో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష అనేది వెనుకబాటు ఉద్యమాల యొక్క మరొక రూపం అని చెప్పేసి డిస్కస్ చేయమంటది. సో వెనుకబడ్డ ప్రాంతము ఆర్థికంగా కావచ్చు, లేదా సామాజికంగా కావచ్చు, లేదా కల్చర్ పరంగా కావచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి ఇది వస్తుందా అని చెప్పేసి వివిధ ఎగ్జాంపుల్స్ మనం అక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాస్తే అక్కడ రాయొచ్చు కూడా. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తే మనకి గూర్ఖా అనేది ఎట్లా వస్తుంది, నేపాల్ ఎక్కువ వస్తుంది మనకు. అంటే ఈ బెంగాలీ ఇన్ఫ్యాక్ట్ నేపాలీ ఇద్దరు కూడా భాషా పరంగా వైవిధ్యపరంగా ఉన్నారు. సో కల్చర్ పరంగా మనకి వేరుగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ బెంగాలీ హైయెస్ట్ వాళ్ళు మెజారిటీ, నేపాలీస్ మనకి గూర్ఖాస్ మైనార్టీ కాబట్టి ప్రపంచంలో ఎక్కడ చూసినా మెజారిటీ మైనార్టీని తొక్కిపడేస్తుంది. కాబట్టి సో రాష్ట్రం యొక్క ఏర్పాటు కోసం అని చెప్పేసి ఉద్యమం మనకి తప్పనిసరి, అది తథ్యం అని చెప్పేసి చెప్పొచ్చు. సో మొత్తం మీద కారణం ఎందుకోసం అంటే సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు మైనార్టీ ఉన్నారు కాబట్టి వెనుకబడ్డారు అని చెప్పేసి సో మొత్తం మీద బెంగాలీతో పోలిస్తే సాంస్కృతిక పరంగా భాషా పరంగా వైవిధ్యంగా ఉన్నారు కాబట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని వాళ్ళు కోరడం అయితే జరుగుతుంది. ఇది మనకు ఎన్నికల విషయంలో ఉన్న ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏమని అంటే సో ఇన్ఫ్యాక్ట్ దివ్యాంగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లులకు చైల్డ్ కేర్ లీవ్ తప్పనిసరి అని చెప్పేసి ఇట్ ఈజ్ అవే వర్డ్స్ మనం ఉపయోగిస్తున్నాం. సో కాన్స్టిట్యూషనల్ మండేటరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మండేటరీ అని చెప్పేసి ఏమన్నది ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిజికల్ విత్ డిసబిలిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క మదర్స్కి సో వాళ్ళు కనుక వర్క్ ఫోర్స్లో ఉన్నట్లయితే ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. అందుకే ఆర్టికల్ నెంబర్ 15 ఉపయోగించింది, 16 ఉపయోగించలేదు సుప్రీంకోర్టు. ఎందుకోసం అంటే సో ఏమన్నది అక్కడ
అంటే ఎవరైతే దివ్యాంగ పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క మదర్స్కి చైల్డ్ కేర్ లీవ్ అనేది కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ కేస్ పేరు నేను సెర్చ్ చేయలేదు, బట్ మనకి లైవ్ లాలో కనిపిస్తుంది. నేను నోట్స్లో అప్డేట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఈరోజే వచ్చిన ఇన్ఫ్యాక్ట్ ఈ నోట్స్ ఇప్పుడే రాసిన, ఇంకా ప్రిపేర్ చేయలేదు వాస్తవంగా, నేను ప్రిపేర్ కాలేదు, జస్ట్ రాసి డైరెక్ట్ వచ్చి చెప్పేస్తున్నా. సో ఇక్కడ చూస్తే కేస్ పేరు గుర్తుపెట్టుకోవాలి, నేను నోట్స్లో అప్డేట్ చేస్తాను, లైవ్ లాలో మీకు కనిపిస్తుంది ఆటోమేటిక్గా. రైట్, ఆ కేస్ పేరు కంపల్సరీ మనం దీన్ని రాసుకోవాలండి. వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. సో ఇన్ఫ్యాక్ట్ చైల్డ్ కేర్ లీవ్ని ఏమన్నది కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ అంటే రాజ్యాంగ పరంగా తప్పనిసరి హక్కు అని చెప్పేసి చెప్పింది. ఎవరికి అనేది అక్కడ అంటే మనకు సో కేసు మనం చూస్తే పేపర్ బట్టి చూస్తే గిట్ట దివ్యాంగుల యొక్క తల్లికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రైట్, ఇది ఆర్టికల్ 15లో భాగం అట. ఎందుకు 15లో? 16లో ఎందుకు కాదంటే మనకి 16 ఓన్లీ ఫర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అది. సో ఏమన్నదంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ లింగపరమైన ఇన్ఫ్యాక్ట్ మనకి వర్క్ ఫోర్స్లో సో శ్రామిక శక్తి లోపల ఉమెన్ పార్టిసిపేషన్ తప్పనిసరి. సో ఎప్పుడు తప్పనిసరి అవుతుంది అంటే ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వమని చెప్పేసి చెప్తే గిట్ట ఆమె సో ఆబ్సెంట్ అవుతుంది. అంటే ఇక్కడ సో సెక్స్ పరంగా మన లింగం పరంగా చూస్తే ఇన్ఫ్యాక్ట్ నువ్వు డిస్క్రిమినేషన్ పాటిస్తున్నావు. కాబట్టి ఆర్టికల్ నెంబర్ 15 మనకి ఏమంటుంది? సో రేస్ పరంగా మనకు, రిలీజియస్ పరంగా మనకు, సో క్యాస్ట్ పరంగా, ఇన్ఫ్యాక్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా ఏంటి మనకు అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఇది భేదం మనం చూపెట్టదని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ నువ్వు చూస్తే ఇన్ఫ్యాక్ట్ సెక్స్ ఇక్కడ ఇంకోటి సో లింగం పరంగా నువ్వు చూపిస్తున్నావు కాబట్టి ఇది రాజ్యాంగపరమైన ఉల్లంఘన అని చెప్పేసి ఆర్టికల్ 15 ప్రకారం ఉల్లంఘన అని చెప్పేసి చెప్పడం జరిగింది. 16 ఎందుకు తీసుకోలేదంటే మనకి ఇన్ఫ్యాక్ట్ లింగం పరంగా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి వస్తుంది కాబట్టి ఇది రెండింటికి అప్లై చేసింది. సో ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన ప్రకారం చూస్తే ఆర్టికల్ 15 ఎందుకు ఉపయోగించింది అంటే మనకి సో మహిళల పట్ల వివక్షత ఉండద్దు కాబట్టి స్టేట్కు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే కేస్ పేరు సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ కేసు ప్రకారం సుప్రీంకోర్టు అనేది చైల్డ్ కేర్ లీవ్ని కాన్స్టిట్యూషనల్లీ మండేటరీగా రాజ్యాంగపరమైన హక్కుగా వెరీ ఫస్ట్ టైం గుర్తించని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఏది మీరు కనుక చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వకుంటే వాళ్ళు వర్క్ ఫోర్స్ నుంచి ఆబ్సెంట్ అవుతారు కాబట్టి సో అట్లా ఆబ్సెంట్ కాకుండా ఉండాలి అంటే ఆర్టికల్ 15 ప్రకారము వివక్షత ఉండద్దు అంటే కంపల్సరీ అందరికి ఇవ్వాలని చెప్పేసి అంటే ఐ మీన్ దివ్యాంగ పిల్లల యొక్క పేరెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి తల్లికి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనకు పాలిటీ ఆర్టికల్ అండి. ఇంకోటి మనకి ఈరోజు వార్తల్లో ఉంది, బట్ దాన్ని మనము స్కిప్ చేయట్లేదు, పోస్ట్ పోన్ చేస్తున్నాము. సో ఏంటి మనకి 39B 39C అని చెప్పేసి ఆర్టికల్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు వస్తాయి. సో లక్కీలీ మనకు అది ఇప్పుడు వార్తల్లో వచ్చింది. ఈ ప్రైవేటు యజమాన్యం యొక్క ఆస్తిని ప్రభుత్వం వాడుకోవచ్చా, సహజ వనరులుగా చేయవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు సో రాజ్యాంగ ధర్మాసనం డిక్లేర్ ఇంకా చేయలేదు. సో ఆ వాదనలు వింటుంది, బట్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తాం రేపటి క్లాస్లో. సో వెరీ ఫేమస్ అది. ఇన్ఫ్యాక్ట్ DPSP వర్సెస్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ప్రాథమిక హక్కులు అదే సూత్రాల పట్ల వైషమ్యం అని చెప్పేసి మనకు వెరీ ఫేమస్ క్వశ్చన్ ఉంటుంది గ్రూప్ 1 మెయిన్స్. సో దానికి పనికి వస్తుంది. దాదాపు 30 minutes దాకా వీడియో ఉంటుంది కాబట్టి ఆ క్లాసు అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తున్నాం. సో మీకు నోట్స్లో వస్తుంది, బట్ పోస్ట్పోన్ చేస్తున్నాం, ఇప్పుడే మనకి వద్దు, ఎందుకంటే ఇదే క్లాస్ పెద్దగా ఉంటుంది, దాన్ని కలుపుకుంటే ఇంకా సో ఇన్ఫ్యాక్ట్ సరిపోదు మెమోరీ ఫోన్ది. సో నెక్స్ట్ మనకి ఎకనామీ ఆర్టికల్స్ అండి. ఇక పాలిటీ ఆర్టికల్స్ అయిపోయినాయి. సో ఎకనామీ ఆర్టికల్స్ మనకి ఒకటి ఇది డిజిటల్ మనీ కిందకి వస్తుంది, ద్రవ్యం పాఠం ఉంటే సిలబస్లో ఉన్నట్టు. సో భారత్ పే 1 అని చెప్పేసి ఉన్నది. సో భారత్ పే 1 అని చెప్పేసి సో ఇది భారత్ పే యొక్క ఆల్ ఇన్ వన్ పేమెంట్ సిస్టమ్. సో మనకి ఇన్ఫ్యాక్ట్ మీరు ఎకనామిక్ పేపర్ తీసుకున్నట్లయితే UPI 1 2 3 అని చెప్పేసి ఇలా UPI విషయంలో మనకి ప్రశ్న వస్తుంది కదా. సో అట్లనే మనకు ఈ భారత్ పే కూడా అటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ విషయంలో అప్డేట్ కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. సో భారత్ పే తెలంగాణ పేపర్లో వచ్చింది, హిందూ పేపర్లో వచ్చింది. సో భారత్ పే యొక్క 1 అంటే ఆల్ ఇన్ వన్ పేమెంట్ అండి. సో మనం ఇన్ఫ్యాక్ట్ బయట చూస్తే గిట్ట మనం QR కోడ్ స్కానింగ్ చేస్తాం లేదా కార్డు స్వైప్ చేస్తాం కదా. ఒకటే మిషన్లో కార్డు స్వైపింగ్ కానీ QR కోడ్ స్కానింగ్ కానీ ఉండదు జనరల్గా. సో భారత్ పే వెరీ ఫస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ యాజ్ పర్ పేరు బట్టి చూస్తున్నా బయట ఉండొచ్చు కానీ
సో ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫస్ట్ టైం అట భారత్ పే అనేది ఆల్ ఇన్ వన్ పేమెంట్ తీసుకొచ్చిందట. ఒకటే బాక్స్లో కార్డు, మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు స్వైప్ చేయవచ్చు. తర్వాత మన ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్తో మనము క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయొచ్చు అట. మనకు సౌండ్ కూడా కనిపిస్తుందట. సో ఎంత పే చేస్తే అంత సౌండ్ వినిపిస్తుందట. సో ఇది భారత్ పే 1 అని చెప్పేసి పిలుస్తున్నాము. అంటే ఆల్ ఇన్ వన్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి క్యూఆర్ కోడ్ స్కానింగు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు స్వైపింగ్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇది తీసుకొచ్చింది అట. నెక్స్ట్ మనకు ఎకనామీ లోపల ఇంకొకటి అప్డేట్లో ఉన్నది. సో అది చూస్తే ఇండస్ ఇండ్ బ్యాంక్ అని చెప్పేసి మహారాష్ట్ర బ్యాంకు వార్తల్లో ఉన్నదండి. సో మనకి ఇది కూడా కరెంట్స్ కిందకే వస్తుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ మెల్లిగా రాస్తున్న నీడ్ కాబట్టి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది మహారాష్ట్ర లోపల ఉంటుంది. సో రత్నగిరి డిస్టిక్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ వెరీ ఫేమస్ ఒక ప్రోగ్రామ్ని ఆర్బీఐ మనకు ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆర్బీఐ ఉన్న ఇంకొక సంస్థ మనకి సర్క్యులారిటీ ఇన్నోవేషన్ హబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో సర్క్యులారిటీ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి ఆర్బీఐ ఒక పైలట్ ప్రాజెక్టు మాదిరిగా రైతులకి కార్బన్ క్రెడిట్ కోసం అని చెప్పేసి లోన్స్ ఇస్తున్నారు వాళ్ళు. సో దేనికోసం ఇది? కార్బన్ క్రెడిట్ కోసం అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఆ లోన్ని కంపల్సరీ వాళ్ళు పర్యావరణ అనుకూలాల లోపలనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి మనకు ఒప్పందం చెప్తుంది. అయితే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రూపంలో లోన్ ఇస్తారట. దీన్ని మనం ఇన్ఫ్యాక్ట్ సిబిడిసి అనేది దేనికి ఉపయోగిస్తున్నామంటే కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కోసం ఉపయోగిస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ప్రోగ్రామ్ కాబట్టి సో దీన్ని ఏమంటున్నాం మనం అంటే ప్రోగ్రామ్ సిబిడిసి అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ప్రాజెక్ట్ పేరు ఏంటంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఏముంది అంటే ప్రోగ్రామేబుల్ అంటే ఒక రకమైన ప్రోగ్రామ్కి సిబిడిసి మనం ఉపయోగిస్తున్నాము. సో డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో రూపీని దేనికోసం మనము కార్బన్ క్రెడిట్ కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఒక పైలట్ మాదిరిగా వెరీ ఫస్ట్ టైం ఇండస్ ఇండ్ బ్యాంకుతో ఒప్పందం చేసుకొని మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరి డిస్ట్రిక్ట్ లోపల రైతులకి 50 మెంబర్స్కి లోన్ ఇస్తుందట. సో మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఈ సర్క్యులారిటీ ఇన్నోవేషన్ హబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు సిబిడిసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రోగ్రామేబుల్ సిబిడిసిని పైలట్ ప్రాజెక్టు మాదిరిగా ఆర్బీఐ ప్లస్ సర్క్యులారిటీ ఇన్నోవేషన్ హబ్ అనేది ప్రయోగాత్మకంగా మనకి ఇండస్ ఇండ్ బ్యాంక్తో ఒప్పందం చేసుకొని మహారాష్ట్ర లోపల ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మరొక డిజిటల్ కరెన్సీలో అప్డేట్ అండి. ఈ భారత్ పే 1 ఇది కూడా 2 మనీ పాఠం కిందకే వస్తుంది. సో డిజిటల్ మనీ అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ అప్ చూసుకోండి. అందులో అక్కడ మనకు వస్తుంది. నేను 4 months కరెంట్ అఫైర్స్ చేస్తే కదా, సో చేస్తా అని చెప్పి నాకు చేస్తా కంపల్సరీ. సో మనం May 1st న్యూ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ మన హనీజిఎస్ క్లాసెస్ లాస్ట్ ఇయర్ జనవరిలో అన్ఫార్చునేట్లీ మొత్తం మీద మోసపూరితం ద్వారా అది హ్యాక్ అయిపోయింది కాబట్టి సో హ్యాక్ అయిన ఛానల్ని యూట్యూబ్ ప్రమోట్ చేయదట. సో ఒక టెక్ ఛానల్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్రెండ్ కలిసి చెప్పడం జరిగింది. సో అందుకోసం చెప్పేసి మనం May 1st నుంచి ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో అందులో మనకి ఈ 4th month రౌండ్ అప్ అనేది వస్తుంది. అందులో మనకి ఈ 2 చాప్టర్స్ కూడా ఈ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్స్ డిజిటల్ కరెన్సీ కిందకి వస్తుంది. ఇంకోటి మనకి సో 2023 ఎకనామీ 24 సో నెట్ డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి గణాంకాలు వచ్చినాయి. గణాంకాలు ఈ మన సర్వే పుస్తకంలో వస్తాయి. నెక్స్ట్ జూలైలో వస్తుంది కదా. ముందే మనం అధ్యయనం చేస్తే ఎగ్జామ్లో ఉపయోగకరంగా ఉంటుంది. సో మనకు పెద్ద పట్టిక రాస్తే ఇప్పుడు ఒకసారి సో ఇది మనకు 2023-24 లోపల నెట్ డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో నికరమైన ప్రత్యక్ష పన్నులు అని చెప్పేసి. సో ఇది నేను మరొక క్లాస్లో మనం జిఎస్ థీమ్ లోపల ఈ ప్రత్యక్ష పరోక్ష జిఎస్టీ ట్యాక్స్ అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో కాబట్టి ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రం డిస్కస్ చేద్దాం ఇక్కడ. రైట్, ఇన్ఫ్యాక్ట్ మనకి 23rd 24 అండి. సో 24-25 బడ్జెట్లో మనకి అవేమో బడ్జెట్ ఎస్టిమేట్స్ అవి. ఇదేంటి మనకి 23rd 24లో ఆల్రెడీ వసూలు అయిపోయినాయి కాబట్టి సో మనకి ప్రజెంట్ 23rd 24 బడ్జెట్
స్టార్టింగ్ మనకి ఇన్ఫ్యాక్ట్ నిర్మలా అమ్మ ఈ లోక్సభలో మనకు సమయం లోపల చూస్తే అప్పుడు 18.23 లక్షల కోట్లు అని చెప్పేసి అంచనా వేసింది. ఏమంటే మనం బడ్జెట్ అంచనా అని చెప్పేసి పిలుస్తాం, ఎస్టిమేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. బడ్జెట్ అంచనా అని చెప్పేసి, సో బడ్జెట్ పెట్టే సమయం లోపల అంచనా వేస్తారు. ఎంత వచ్చింది అది అంటే ఎంత అనుకున్నారు? 18.23 లక్షల కోట్లు అని చెప్పేసి చూసుకోవాలి. ఇవన్నీ లక్షల కోట్లు. నెక్స్ట్ మనకు 2024-25 బడ్జెట్ సమయం లోపల 2023-24 యొక్క రివైజ్డ్ ఉంటుంది, మళ్ళీ సవరించిన అంచనా అని చెప్పేసి పిలుస్తాం. అందులో మనకు 19.45 లక్షల కోట్లుగా అంచనా వేసిండ్రు. ఇవి రెండు మనకి ఎప్పుడు 2023-24 బడ్జెటే, కానీ ఇది బడ్జెట్ సమయం లోపల, ఇది 24-25 బడ్జెట్ సమయం లోపల 23-24 బడ్జెట్ కానీ మనం రివైజ్డ్ చేస్తాం. సో ఇంత అంచనా సవరించారు. నెక్స్ట్ ఏమైంది మనకి ఎంత జమైంది అంటే, సో ఇక్కడ చూస్తే ప్రత్యక్ష పన్నులు అని చెప్పేసి ఉండడం, గ్రాస్ అంటే ఎంత జమైంది 23.37 లక్షల కోట్లు జమైంది. బడ్జెట్ అంచనా సవరించిన అంచనా ఎంత జమైంది మనకి 23.37 లక్షల కోట్లు జమైంది. ఇందులో కొద్దిగా రీఫండ్ పోతుంది, వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ చెల్లించవచ్చు కాక 3.79 పోతే ఇట్ట లాస్ట్ మనకు మిగిలింది నెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది 19.58 లక్షల కోట్లు అని చెప్పేసి ఈ మొత్తం గణాంకాలు మనకి ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 19.59 లక్షల కోట్లు ఒకటి, రీఫండ్ 3.79 లక్షల కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ రీఫండ్ మనకి టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో మళ్ళీ షార్ట్గా అని చెప్పేసి మనం దీన్ని చెప్పొచ్చు, అంత గణాంకాలు ఇస్తున్నారు కాబట్టి. సో బట్ మనకి ఇది అవసరమే కంపల్సరీ, ఈ గణాంకాలలో ఇవన్నీ అవసరం లేదు రాసిన కానీ చూసి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ యాస్పిరెంట్గా చెప్పాలి అంటే మొత్తం మీద 23-24 బడ్జెట్లో మనకు చూస్తే అంచనా వేసింది అవసరం లేదు, సవరించింది అవసరం లేదు, ఎంత జమైంది అనేది మనకు అవసరము. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం లోపల అంచనా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లోపల అంతకుముందు బడ్జెట్ యొక్క సవరణ అంచనాలు ఉంటాయి. ఇవి రెండు మనకి అవసరం లేదు, గుర్తుపెట్టుకోవద్దు. సో ఓన్లీ ఇది అవసరము. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ ఇక్కడ ఇది ఏంటి మనకంటే తాత్కాలికమైన అంచనాలు మాత్రమే. 19 దాదాపు మనకి ఇదే వస్తుందండి. సో సర్వే పుస్తకంలో చూస్తే మనకి ఇదే వస్తుంది కాబట్టి 19.58 లక్షల కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నీకు బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవసరం అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఫ్యాకల్టీకి అవసరం కానీ యాస్పిరెంట్కి అవసరం లేదు, ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి అది. నెక్స్ట్ 2024-25 బడ్జెట్ చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దీని యొక్క బడ్జెట్ ఎస్టిమేట్స్ అవసరం ఉంటుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము ఇండియన్ బడ్జెట్ క్లాస్ లోపల, కాబట్టి ఇక్కడ అవసరం లేదు. రైట్, ఇది ఇన్ఫ్యాక్ట్ గడిచిన ఇయర్తో పోలిస్తే మనకు 17.70 ఎక్కువ వసూలు కావడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 17.70 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఇది అవసరమే కంపల్సరీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కొన్ని శాతాలు ఉన్నాయి బట్ అవసరం లేదు. ఏమిటి అంటే అవి చూస్తే ఇటు ఒకసారి జస్ట్ ఐడియా కోసము. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత 18.23 కదా, జమైంది ఎంత 19.58 కదా. సో దీన్ని కంపేర్ చేస్తే మనకి ఎంత ఎక్కువ వచ్చింది మనకు చూస్తే ఇట 7.40 ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ సవరించిన అంచనా 19.45 అయితే 58 వచ్చింది కాబట్టి సో దీంతో కంపేర్ చేస్తే 0.67 అని చెప్పేసి ఎక్కువ వచ్చింది. బడ్జెట్ ఎస్టిమేట్స్తో కంపేర్ చేస్తే యాక్చువల్గా వచ్చింది ఎక్కువ 7.40 అయితే రివైజ్డ్తో కంపేర్ చేస్తే 0.67 అని చెప్పేసి వచ్చింది ఎక్కువ. బట్ ఇక్కడ అన్ని గణాంకాలు అవసరం లేదు. ఏమంటున్నా అంటే 23-24 ఇయర్ లోపల నెట్ డైరెక్ట్ ట్యాక్స్ ఎంత అంటే 19.58 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రీఫండ్ ఎంత మనకి 3.79 అని చెప్పేసి సరిపోతుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 17.70 ఎక్కువ మనకి వసూలు కావడం జరిగింది. నెక్స్ట్ మరి ఇందులో మొత్తం ఇళ్లలో ఏది ఎక్కువ అంటే మనకి సో వ్యక్తిగత ఆదాయం పన్ను ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పేసి రెండవ స్థానాన్ని ఆక్రమించింది. సో మనకి ఇది ప్రత్యక్ష పన్ను గురించి మనకి పూర్తిగా పరోక్ష పన్ను డాటా రాలేదని నేను మరొకసారి క్రాస్ చెక్ చేసిన. పరోక్ష పన్ను డాటా వస్తే మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. మన జిఎస్టీ వసూలు తెలుసు లాస్ట్ ఇయర్లో, దాంతోపాటు మనకి కస్టమ్స్ డ్యూటీ రావాలి, ఎక్సైజ్ డ్యూటీ రావాలి కాబట్టి అవి మూడు కలుపుకొని మనం డిస్కస్ చేయాలి. బట్ మన డాటా లేదు కాబట్టి ఇప్పుడైతే మనము ఈ ప్రత్యక్ష పన్నుకే మనం పరిమితం అవుతున్నాము. సో మొత్తం మీద ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక ఐడియా ఉండాలి. ఎస్,
23rd 24 ఇయర్ లోపల నెట్ ప్రత్యక్ష పన్ను వస్తే 19.58 అని చెప్పేసి గుర్తు సరిపోతుంది. నెక్స్ట్ చూస్తే సో స్పేస్ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. ఎకనామీ అయిపోయిందండి, స్పేస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది. సో ఒక సంస్థ మనకి వార్తల్లో ఉంది, అది హైదరాబాద్ సంస్థ కాబట్టి స్పేస్ వాళ్ళు, స్పేస్ అంశం కాబట్టి ఏబిపిఎస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో సెక్ ఇండస్ట్రీస్ ఇది హైదరాబాద్ సంస్థ. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది GSLV MK3 మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో దీంట్లో మనకు ఇన్ఫ్యాక్ట్ మొత్తం 3 ఉంటాయి దశలు. సో 1, 2, 3 అని చెప్పేసి. ఈ సెకండ్ది మనకు లిక్విడ్ స్టేజ్ కలిగి ఉంటుంది, దీన్ని వికాస్ అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ది ఇది క్రయోజనిక్ కలిగి ఉంటుంది, సో దీన్ని CEC25 అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ మధ్యలో మనకు ఒక పరికరం ఉంటుందట, ఆ పరికరాన్ని వెరీ ఫస్ట్ టైం SEC ఇండస్ట్రీ వాళ్ళు ఇస్రోకి తయారు చేసి ఇచ్చారు. దాని పేరు మనకు చూస్తే ఇట్ట ఇంటర్ ట్యాంక్ స్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తాం. సారీ ఇన్నర్ ట్యాంక్. సో ఇన్నర్ ట్యాంక్ స్ట్రక్చర్ వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సంస్థ GSLV MK3 కోసం అని చెప్పేసి ఇచ్చిందట. సో మనం ఇక్కడ చూస్తే సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తే ఒక ఏరోస్పేస్ కంపెనీ SEC ఇండస్ట్రీస్ అని చెప్పేసి GSLV MK3 కోసం అని చెప్పేసి ఈ 2-3 దశల్లో ఉన్న మధ్య భాగం కోసం అని చెప్పేసి ఇన్నర్ ట్యాంక్ స్ట్రక్చర్ని తయారు చేసి ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకు ఇది సంస్థ పేరు, నౌన్ కూడా గుర్తులేదు, అవసరం లేదు అంతగానము. ఇది వెరీ ఫేమస్ మనకు GSLV MK3 అని చెప్పేసి పిలుస్తున్నాం. సో భారతదేశంలో దీన్ని అతి శక్తివంతమైన రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఆన్సర్ చేయండి, ఇటీవల వార్తల్లో ఉన్న రష్యా యొక్క శక్తివంతమైన రాకెట్ పేరేంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో మనం డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. ఒక గ్రహం పేరు అది సేమ్ ఉంటుందండి, తెలుగులో గ్రహం పేరు అది సేమ్ ఉంటుంది, అది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇండియాలో దీన్ని బాహుబలి అని చెప్పేసి పిలుస్తాం. సో బాహుబలి రాకెట్ మనకి GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం. ఇది మొత్తం మనకి 3 స్టేజ్ల్లో ఉంటుందండి. సో కంపల్సరీ అధ్యయనం చేయాలి స్పేస్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు S200 అని చెప్పేసి ఘన ఇంధనం కలిగి ఉంటుంది. సో మనకి దశ పేరు వేరు, ఇంధనం వేరండి. సో ఫస్ట్ మీకు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. సో ఆ ఫ్యూయల్ దీనిలో ఇంధనం ఉపయోగించేది వేరు, ఈ దశ పేరు మనకు. నెక్స్ట్ L120 అని చెప్పేసి ఇది వికాస్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇదేమో దశ పేరు, ఇదేమో వికాస్ ఇంజన్ పేరు అండి. L110. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి మూడో చూస్తే C25 అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటి మనకు అంటే సో క్రయోజెనిక్ దశ అని చెప్పేసి పిలుస్తాం. క్రయోజెనిక్ దశ అంటే సో లో టెంపరేచర్ దగ్గర, మైనస్ టెంపరేచర్ దగ్గర ఆ ఫ్యూయల్ని మండించాలి. సో ఇదేంటి మనకి దశ పేరు. ఇందులో ఉపయోగించే ఇంజన్ ఏంటి అంటే మనకు CE20 అని చెప్పేసి పిలుస్తాం. చాలామందికి ఇది కన్ఫ్యూజ్ ఇది. సో దశల పేర్లు వేరే ఉంటుంది, ఇంజన్ పేరు వేరే ఉంటుంది. సో చాలాసార్లు మనము ఇది CE20 అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఇన్ఫ్యాక్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఇవి దశల పేర్లు మనకి ఇది ఇంజన్ పేరు అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో మనకు ద్రవ హైడ్రోజన్ ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ ద్రవ ఆక్సిజన్ ఉంటుంది మనకు. సో ఇన్ఫ్యాక్ట్ C25 దశ పేరు ఎక్కడ ఇది థర్డ్ అని చెప్పేసి పిలుస్తాం, మూడవది మనకు. సో ఇప్పుడు ఏంటి అంటే SEC అనేది ఈ సెకండ్ థర్డ్ స్టేజ్లో ఒక పరికరం కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇస్రోకి ఒక ప్రైవేట్ సంస్థ కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది అట. సో దాన్ని ఇన్నర్ ట్యాంక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. రైట్, దీన్ని మనం ఇంకా LVM3 అని చెప్పేసి కూడా పిలుస్తాం. LVM3 కూడా మనం ఇంతవరకు పేరు మార్చుకున్నాం. ఇంకా దీన్ని మనం గగనయానం కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి అది హ్యూమన్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంటే మనుషులకి ప్రమాదం లేదు అని చెప్పి సర్టిఫికేట్ చేసినాం కాబట్టి దీన్ని HLVM3 అని చెప్పేసి పిలుస్తున్నాం. అంతా ఒకటే అండి. సో గగనయానం కోసం అని చెప్పేసి ఏం రాకెట్? GSLV MK3 రాకెట్, కరెక్టే ఆన్సర్ అది. ఇంకేం రాకెట్? LVM3 కరెక్టే, అది మనం పేరు మార్చుకున్నాం కాబట్టి. నెక్స్ట్ HLVM3 కరెక్టే, అది హ్యూమన్ రేటింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి. ఆన్సర్లా సబ్జెక్ట్ లేని ప్రొఫెసర్ కనుక ప్రశ్న అడిగితే గిట్ట అప్పుడు 3 ఆప్షన్లు ఇచ్చి ఇది కీల ఇస్తాడు.
బట్ మనకి ఇదేంటి HLV-M3 అంటే ఇది వేరే రాకెట్ ఏమన్నా కాదు, జస్ట్ హ్యూమన్ రేటింగ్ ఇచ్చినాం కాబట్టి HLV-M3 అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాం అంతే. ఇది ఎస్ గగనయాన్ మిషన్కి మనకి ఇది ఇన్ఫ్యాక్ట్ సెక్యూరిటీ కలిగి ఉందని చెప్పేసి ప్రమాదం లేదని చెప్పి చెప్పడమే హెచ్ యొక్క అర్థం తప్పించి అంతకంటే ఎక్కువ కాదు. ఇది మనకి 3 దశలు ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మరొకసారి మీరు ఆన్సర్ చేయాల్సిందే ఈ 4 వ్యోమగాముల పేర్లు ఏంటని చెప్పేసి వాళ్ళ రాష్ట్రాల పేర్లు అవసరం అండి. సో మీరు 4 పేర్లు గుర్తుపెట్టుకుని రాష్ట్రాల పేరు కనుక చదవకుంటే వాళ్ళు ఏమిస్తారంటే మనకి మ్యాచింగ్ పర్పస్ ఇవ్వచ్చు, రాష్ట్రాల పేర్లు తప్పుగా ఉందని చెప్పేసి గుర్తించమని చెప్పేసి ప్రశ్న ఇవ్వచ్చు. కాబట్టి సో రాష్ట్రాల పేర్లు కంపల్సరీ మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి SCEC గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ సంస్థ అని చెప్పేసి ఒక ఏరోస్పేస్ కంపెనీ. నెక్స్ట్ మనకి స్పేస్ ఆర్టికల్ చూస్తే మరొక ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది, ఆర్యభట్ట ఉపగ్రహం అని చెప్పేసి. రైట్, ఆర్యభట్ట ఉపగ్రహము వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు మీరు 19 ఏప్రిల్న టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేయండి. నేను ఆ రోజు హిందూలో ఒక క్విజ్ ఇవ్వడం జరిగింది. సో అది మనకు మిస్ అయింది వాస్తవంగా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మీరు 19 ఏప్రిల్ కనుక అట్లా పైకి వెళ్తే గిట్ట టెలిగ్రామ్లో మీకు ఒకటి స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. ఆ క్విజ్ నేను ఇవ్వడం జరిగింది వాస్తవం 19 ఏప్రిల్ నాడు. సో చూస్తే మనకి ఇది ఇన్ఫ్యాక్ట్ 19 ఏప్రిల్ 1973లో ప్రయోగం చేసుకున్న మనము ఇండియాలో ఫస్ట్ శాటిలైట్ కాబట్టి ఈ మనము ఇది 50 ఇయర్స్ అయిపోలేదు. సో ఇన్ఫ్యాక్ట్ 75 అండి, 75 అయితే మనకు 49 ఇయర్స్ అయిపోతున్నాయి కాబట్టి సో 50th ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇస్రో ఉత్సవాలు కండక్ట్ చేస్తుంది 75లో మనకు. కాబట్టి సో నెక్స్ట్ ఇయర్కి 50 ఇయర్స్ పూర్తి అయిపోతాయి. ఇప్పుడు 50 ఇయర్స్ 49 పూర్తయి 50 ఇయర్స్లోకి అడుగుపెట్టినాం కాబట్టి ఇస్రో మనకి 19 ఏప్రిల్న ఒక ప్రోగ్రామ్ చేసింది. సో అది శాటిలైట్ టెక్నాలజీ డే అని చెప్పేసి జరుపుకుంటామట. సో శాటిలైట్ టెక్నాలజీ డే అనే పేరుతోని ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. సో 19 ఏప్రిల్ శాటిలైట్ టెక్నాలజీ డే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నేషనల్ స్పేస్ డే ఇది ఏంటి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఇది వెరీ ఫస్ట్ టైం ఇండియా ప్రయోగించింది. సో ఆర్యభట్ట దీన్ని ఇస్రో నిర్మించింది, ఇస్రో. బట్ మనకి ప్రయోగించిన రాకెట్ వేరు, ఆ ప్రదేశం వేరు, ఇండియా కాదు మనకు. సో కాస్మోస్ 3 అని చెప్పేసి 3M ఈ రాకెట్ పేరు మనకు కాస్మోస్ 3M అని చెప్పేసి అది సోవియట్ యూనియన్, మన రష్యా ఇప్పుడు పిలుస్తున్నాం, అప్పుడు USSR అని చెప్పేసి పిలుస్తున్నాం. సో కాస్మోస్ 3M అని చెప్పేసి రాకెట్ పేరు. నెక్స్ట్ సో కపుస్తిన్ ఇది ప్రయోగ ప్రదేశం అండి. సో కపుస్తిన్ యార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది రష్యా యొక్క ప్రయోగ కేంద్రం. మనకు శ్రీహరికోట ఉంటుంది, చైనాకి జుయిక్వాన్ ఉంటుంది. సో అట్లనే మనకు రష్యా చూస్తే గిట్ట కపుస్తిన్ యార్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ నాసాకి కేప్ కెనడీ అని చెప్పేసి ఉంటుంది, జపాన్కి తషోగాషిమ్ అని చెప్పేసి ఉంటుంది. సో అట్లా మనకు కొన్ని పేర్లు తెలిసినట్లయితే ఈజీగా మనం కొన్నిటిని ఆన్సర్ చదవకపోయినా చేయవచ్చు. మొత్తం మీద ఇండియాలో మొట్టమొదటి ఉపగ్రహం చూస్తే ఆర్యభట్ట ఇస్రో కన్స్ట్రక్షన్ చేసింది. కానీ సో రాకెట్ ఏంటి మనకంటే కాస్మోస్ 3M అని చెప్పేసి పిలుస్తాం. మనకి రష్యా లోపల కపుస్తిన్ యార్ అని చెప్పేసి ప్రయోగ కేంద్రం ఉంటుంది. సో 50 ఇయర్స్ అని చెప్పేసి సో శాటిలైట్ టెక్నాలజీ డే అని చెప్పేసి జరుపుకుంటుంది ఇస్రో. సో కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టోబల్ అని ఒక పదం మనకి వార్తల్లో ఉంది. ఈ స్పేస్ కిందికి రాదు, బట్ మన స్పేస్లో రాయడం జరిగింది. సో టోబల్ అనేది మనకి రష్యా యొక్క రహస్య పరికరము అట. అది సో ఈ విమానాలు మనకి క్రమంలో వెళ్ళకుండా GPS అనేది జామింగ్ చేస్తుందట. సో అందుకు మనకి వార్తల్లో వచ్చింది. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ దృష్ట్యా ఈ టోబల్ పదం మనకి వార్తల్లో ఉంది. ఈ రష్యా యొక్క రహస్య ఆయుధం అట. సో GPS జామింగ్ అంటే మనకు విమానాలు అనేవి సక్రమంగా రాకపోకలు లేకుండా అడ్డగిస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకు ఇంకొకటి సునీత విలియమ్స్ వార్తల్లో వచ్చింది. సునీత విలియమ్స్ వార్తల్లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ స్పేస్లో మనకు ఇండియా సంతతి అని చెప్పేసి మొత్తం 4 ఉంటారు. మనకు కల్పన చావ్లా ఉంటుంది, వెరీ ఫేమస్, అన్ఫార్చునేట్లీ మనకి మరణించింది. నెక్స్ట్ సునీత విలియమ్స్ ఉంటుంది, బండ్ల శిరీష ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తర్వాత మనకు ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారంటే సో ఇన్ఫ్యాక్ట్ అతని పేరు సో రాజాచారి అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు ఇండియన్స్ కాదు, ఇండియా ఆరిజిన్ మాత్రమే.
రాకేష్ శర్మ ఒక ఇండియన్, మన తోటకూర గోపి వచ్చేసి ఒక ఇండియన్. ఇండియాలో ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ అతను, లేకుంటే స్పేస్లోకి వెళ్తున్న సెకండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో బండ్ల శిరీష కానీ, రాజా చారి కానీ, కల్పన చావ్లా, సునీత మనకి ఇండియన్ ఆరిజిన్ మాత్రమే వాళ్ళు. సో వాళ్ళకి అమెరికా పౌరసత్వం కలిగి ఉంటారు వాళ్ళంతా కూడా. రైట్, ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మూడవసారి అంతరిక్ష యాత్ర చేపడుతుంది. ఇండియన్ కాకపోయినా ఇండియా సంతతి కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. సో ఈమె మే మాసంలో పోతుంది అట. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడి నుంచి మనకి కేప్ కెన్నడీ అని చెప్పేసి, నెక్స్ట్ అట్లాస్ 5 రాకెట్. సో రాకెట్ పేరు మనకి అవసరం కంపల్సరీ, అట్లాస్ 5 రాకెట్. ఇన్ఫ్యాక్ట్ ఈ నాసా ఉన్న స్టార్ లైనర్ అని చెప్పేసి ఆ వ్యోమ నౌక, సో రెండు కలిపి ఒప్పందం చేసుకున్నాయట. సో ఇన్ఫ్యాక్ట్ ఇది నాసా అనేది సో స్టార్ లైనర్తో ఒప్పందం కారణంగా స్టార్ లైనర్ వ్యోమ నౌక లోపల మన సునీత విలియమ్స్ పోతుంది. స్టార్ లైనర్ యొక్క మొట్టమొదటి స్పేస్ టూరిజం అని చెప్పి దీన్ని పిలుస్తున్నమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కే పోతున్నారు వీళ్ళు. సో ఇద్దరు ఉన్నారు మనకి, సునీత విలియమ్స్ ఒకరు, దాంతోపాటు మనకి సో బర్చ్ విల్మోర్ అని చెప్పేసి ఉన్నారు. ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, బర్చ్ విల్మోర్. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఈజీగా గుర్తుంటుందండి. ఎందుకోసము అంటే ఇక్కడ చూస్తే విలియమ్స్ ఉన్నది, విల్మోర్ ఉన్నారు. సో నీకు మెయిన్స్ పర్పస్లో ఇది రాసే అవకాశం నీకు ఎట్లా రాదు కానీ, సో ఇక్కడ ఈ ప్రశ్న రాదు మనకి. అయితే ప్రిలిమ్స్ పర్పస్లో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గిట్ట వెల్మోర్ అండ్ విలియమ్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇక్కడ చూస్తే ఇది ప్రయోగ కేంద్రము, అట్లాస్ 5 రాకెట్, స్టార్ లైనర్ వచ్చేసి వ్యోమ నౌక ఇది. సో అయితే మనకి నాసా ఒప్పందం ఏంటి అంటే నాసా ఉన్ను ప్లస్ బోయింగ్ సంస్థ అని చెప్పేసి చూసుకోవాలి. సో బోయింగ్ సంస్థ ఒప్పందం చేసుకున్నది. బోయింగ్ సంస్థ యొక్క వ్యోమనౌక పేరు మనకి స్టార్ లైనర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మన స్టార్ లింక్ ఏంటి, ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. గుర్తుకొచ్చినప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నాం తప్పితే, సో మీరు కొద్దిగా ఆన్సర్ చేస్తే ఏమవుతుందంటే సో మరింతగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మిగతా వాళ్ళకు కూడా మిమ్మల్ని చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. సో స్టార్ లైనర్ అని చెప్పేసి ఏంటి, ఇది ఒక వ్యోమనౌక పేరు, సునీత విలియమ్స్ వెల్మోర్స్ పోతున్నారు. అయితే మనం చూస్తే గిట ఇది ఏ సంస్థ అంటే మనకి బోయింగ్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ బోయింగ్ సంస్థ యొక్క ఫస్ట్ మానవ సహిత యాత్రనట. సో ఇన్ఫ్యాక్ట్ కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా ఆరిజిన్ లోపల రెండవ మహిళ. అంతకుముందు ఈమె వాస్తవంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ కండక్ట్ చేస్తుంది ఈమె. సుమారుగా మనకి ఇన్ఫ్యాక్ట్ ఎంత 322 డేస్ అంతరిక్ష యాత్ర అని చెప్పేసి చేయడం జరిగింది మన సునీత విలియమ్స్. మొత్తం మీద గణాంకాలు కొంతవరకు గుర్తుపెట్టుకోవాలి. సో ఈమె రెండో వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ ఐఎస్ఎస్కి వీళ్ళు పోతున్నారు, సునీత విలియమ్స్, విర్చు వెల్మోస్ అని చెప్పేసి పోతున్నారు కదా. ఇంకోళ్ళు సో తియాంగాంగ్ అని చెప్పేసి ఉన్నది. ఇది ఎక్కడిది అంటే చైనా యొక్క సొంత స్పేస్ స్టేషన్, ఇది చైనాది ఇది. సో ప్రపంచంలో సొంత అంతరిక్ష కేంద్రం కలిగి ఉన్న ఏకైక దేశం మనం చైనా అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో ముగ్గురిని పంపిస్తుంది, చైనా పంపిస్తుంది ముగ్గురిని. సో నౌక పేరేంటి మనకంటే షెంజౌ 18 అని చెప్పేసి పిలుస్తాం. సో షెంజౌ 18 అని చెప్పేసి నౌక పేరు ఇది. సో వాళ్ళ పేరు చూస్తే మనకి ఎక్కడి నుంచి పంపిస్తుంది, చైనా కాబట్టి జియు క్వాన్ అని చెప్పేసి వస్తుంది. ఇంకా మీరు మర్చిపోవద్దు ఇక. సో జియు క్వాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ ముగ్గురు పేర్లు మనకి అవసరం అంటే చెప్పలేమండి. సో గువాంగు, కాంగు, గువాంగ్సు అని చెప్పేసి ఉన్నారు. గువాంగు, కాంగు, ఈ గువాంగ్కి సావుతత్తే మనం గువాంగ్సు అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఈజీగా ఒక్కసారి చదివితే గిట్ట ఏమవుతుంది అంటే మన జూన్ 9th ఎగ్జామ్ కాబట్టి సో చూస్తే మనం పేర్లు ఐడెంటిఫై చేయవచ్చు. గువాంగు, కాంగు, గువాంగ్సు అని చెప్పేసి పిలుస్తాం. జియుక్వాన్ నుంచి పంపిస్తున్నది చైనా, షెంజై 18 నౌక పేరు, ముగ్గురిని పంపిస్తుంది తన యొక్క సొంత స్పేస్ స్టేషన్ అయిన తియాంగాంగ్లోకి అని చెప్పేసి చూసుకోవాలి. ప్రపంచంలో స్పేస్ స్టేషన్ కలిగి ఉన్నది అంటే ఓన్లీ చైనా, అమెరికా కూడా లేదు. సో ఇది మనకు స్పేస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్స్ కూడా మనకి ఇంకా ఏబిపిఎస్సి వాళ్ళకి అవసరం. డిఫెన్స్ నేను చూసిన సిలబస్లో ఉంది. సో ఇక్కడ చూస్తే
ఏంటి అంటే సో లైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని మనకు సో కాన్పూర్లో ఏంటి లైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. సో ఇక్కడ చూస్తే కాన్పూర్లో మనకి DRDO యొక్క అనుబంధ సంస్థ, ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. స్టార్టింగ్లో మనకు కొంచెం వేరే ఉంటుంది, సో RD అని చెప్పేసి సరిపోతుంది. బట్ పూర్తిగా మీకు కావాలి అంటే ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్ మెటీరియల్ అండ్ స్టోర్స్, సో డిఫెన్స్ మెటీరియల్ అండ్ స్టోర్స్ అని చెప్పేసి ఉంది. బట్ మనకు RD అయితే మనకు సో మన హైదరాబాద్లో ఉంది కాబట్టి ఈజీగా మనకు గుర్తుంటుంది అండి. ఏంటి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లోపల ఇదే లైటెస్ట్ ఏం కాదు వాస్తవంగా. సో కాన్పూర్లో ఉన్న DRDO యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అని చెప్పేసి తయారు చేసింది. సో ఇది ఎంత రక్షణ కల్పిస్తుందంటే మనకు సో లెవెల్ 6 వరకు కూడా రక్షణ కల్పిస్తుంది, అంటే ఇది అత్యంత ఎక్కువ కల్పిస్తుంది. సో దీన్ని ఎక్కడ టెస్ట్ చేసినట్టే మనకు చండీగఢ్లో టెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా ప్రశ్న వస్తుందండి. సో లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది భారతదేశం లోపల DRDO సంస్థ కాన్పూర్ చెందుతుంది. సో అది తయారు చేసింది. కానీ ఎక్కడ టెస్ట్ చేసింది అంటే మనకు విజయవంతంగా చండీగఢ్ లోపల ల్యాబ్ పెరిగిస్తే మనకి బాలిస్టిక్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఉన్నది. సో అక్కడ మనం టెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది చూస్తే మనకి ఇంకోటి గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలంటే ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఇంతకుముందు సో IIT ఢిల్లీ DRDO కలిపి రూపొందించినాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఇది వెరీ లైటెస్ట్, బట్ ఇది వెరీ సెక్యూరిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెండు తేలికపాటే, బట్ లైటెస్ట్ అన్నప్పుడు మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది రాదండి. సో ఇదే వస్తుంది కంపల్సరీ. మనం డిస్కస్ చేసుకున్నాం కరెంట్ అఫైర్స్ లోపల. ఇన్ఫ్యాక్ట్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ ఇయర్ రౌండప్ 23rd చూస్తే ఇట్ట IIT న్యూస్ లోపల మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో IIT న్యూస్ మనం క్లాస్ చేసినాం కానీ సో నోట్స్లో ఇచ్చినాం, మన క్లాస్ చేయలేదు వాస్తవంగా. బట్ నోట్స్లో ఎందుకు ఇచ్చినామంటే సో ఇక్కడ ఏముంటుందంటే IIT పేరు ఉంటుంది, ఇక్కడ ఆవిష్కరణ ఉంటుంది. దీనికి క్లాస్ చేయడం ఏంటి అవసరం లేదు, క్లాస్ దీనికి నోట్స్ ఇస్తే సరిపోతుంది. రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు ఫైనల్ ఏంటి అంటే కంక్లూజన్. సో లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది సో మేడ్ బై IIT ఢిల్లీ, లైటెస్ట్ అండ్ సెక్యూరిటీ లెవెల్ 6 వరకు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ కాన్పూర్ DRDO సంస్థనే వస్తుంది. ఇది డిఫెన్స్ కిందకి వస్తుంది. వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. సో నేను అక్కడ నోట్స్లో రాసి పెట్టిన ఢిల్లీ అని చెప్పేసి చూడండి. నెక్స్ట్ రష్యా మనకు కొన్నిటిని పంపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని మనము ఒక డిస్కస్ చేసిన March 25th కరెంట్ అఫైర్స్ చూస్తే మీరు సో S-400 మిసైల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసిన మొత్తం మీద. సో ఇది మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, 20 minutes ఎంత ఉందో మొత్తం వీడియో చూడండి సరిపోతుంది. ఇది రష్యా నెక్స్ట్ ఇయర్ పంపిస్తుందట. సో రష్యా ఉక్రెయిన్ వార్లో బిజీ ఉన్నా అని చెప్పేసి మేము పంపమని చెప్పేసి చెప్పింది ఇండియాకు. సో కాబట్టి పేపర్లో వచ్చింది. నెక్స్ట్ ఒక 2 వార్ షిప్స్ మనకి సెప్టెంబర్లో పంపిస్తుందట. ఒకటేమో తుషిల్ అని చెప్పేసి ఉన్నది. సో తుషిల్ ఇది ఒక వార్ షిప్. ఇంకోటో మనకి తమాలా అని చెప్పేసి ఉన్నది. సో తమాలా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి 2 మనకి రష్యా ఇండియాకి పంపిస్తున్న వార్ షిప్స్ అండి. ఈ తుషిల్ని సెప్టెంబర్ 24లో పంపిస్తే తమాలని జనవరి 2025లో పంపిస్తుందట. సో ఈ గణాంకాలు ఈ సెప్టెంబర్ ఇది అవసరం లేదు. TSPSC అయినా APPSC అయినా కూడా అంతగానం ఏం అడగదు. జస్ట్ మనకి చూస్తే గిట్ట వార్తల్లో కనిపించిన తుషిల్ తమాలా అనేవి ఏంటని చెప్పి ప్రశ్న వస్తుంది. ఒక వార్ షిప్స్ ఇవి, ఒక ఫ్రిగేట్స్ ఇవి, అంటే చిన్నపాటి యుద్ధ నౌకలు, పెద్ద ఏం కాదు. ఓన్లీ మనము ఇది కొన్ని కోర్వెట్ అని చెప్పేసి పిలుస్తాం, అదొక యుద్ధ నౌక. ఫ్రిగేట్ అని చెప్పేసి పిలుస్తాం, అదొక యుద్ధ నౌక. ఇవి మనకి ఇన్ఫ్యాక్ట్ ఫ్రిగేట్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే ఎక్కువ కాదు, చిన్న యుద్ధ నౌకలు. మొత్తం మనము ఇండియా ప్లస్ రష్యా 4 అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాయి. ఇవి 2 పంపిస్తుంది తయారు చేసి, ఇంకొక 2 మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి సో గోవా షిప్ యార్డ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. ఇంకా చేస్తారట. సో ఏంటి మనకి మొత్తం మీద 4 ఫ్రిగేట్లు పంపించాల్సిన అవసరం ఉంటుంది. 2 పంపించిన 2 మనకు పంపించకుండా చేస్తున్నారంటే సో సాంకేతికత బదిలీ చేసినలు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనకి సో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారని చెప్పేసి చూసుకోవాలి. ఇవి వార్ షిప్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ప్రాజెక్టు 11356M అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రాజెక్టు 1135M6 అని చెప్పేసి 3
1135-6M అని చెప్పేసి పిలుస్తాం. ఏది ఈ తుషిల్ తమల ఇవి రెండు గోవా షిప్ యార్డ్ తయారు చేస్తుంది కదా, మొత్తాన్ని మనము ప్రాజెక్టు 11356M అని చెప్పేసి పిలుస్తాం. సో మరి S400 మనం డిస్కస్ చేస్తలేమా, స్కిప్ చేస్తున్నామంటే 25th మార్చ్ క్లాస్ చూస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో అంతకుముందు మనం లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేసినాము, అంతకుముందు ఇయర్లో కూడా మనం డిస్కస్ చేసినాం వాస్తవంగా. నెక్స్ట్ రాంపేజ్ మిసైల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. చాలా మిసైల్స్ వార్తల్లో ఉంటున్నాయి జియో పాలిటిక్స్ దృష్ట్యా. సో రాంపేజ్ మిసైల్, సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు దేనిది అంటే ఇజ్రాయెల్ మిసైల్, ఇది ఇరాన్ మీద దాడి కోసం అని చెప్పేసి ఉపయోగించింది అట. సో చూస్తే గిట్ట అది లాంగ్ రేంజ్ మిసైల్ కలిగి ఉంటుంది. సూపర్ సోనిక్ అంటే మనకి సో ఈ సోనిక్ వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది. హైపర్ సోనిక్ కాదు, సూపర్ సోనిక్ అని చెప్పి అంటే మ్యాక్ 1 కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ నుంచి సర్ఫేస్కి దీన్ని ప్రయోగిస్తామట. సో దీన్ని ఎయిర్ టు సర్ఫేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి వార్తలు. ఇంకోటి వాస్తవం మనకి పేపర్లో చూస్తే గిట్ట మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ప్రయోగం అని చెప్పేసి వార్త వచ్చింది, కానీ ఆ క్షిపణి పేరు ఏంటని చెప్పేసి పేపర్లు ఇవ్వలేదు, ప్రశ్న దాదాపు రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈనాడు పేపర్లో చూస్తే గిట్ట ఈ S400 నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ తుషిలు తమల న్యూస్ పైన ఉంటుంది మనకి. సో మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో అని చెప్పేసి. బట్ మనకి ఏ రకమైన మిసైల్ అని చెప్పేసి ఇచ్చింది, కానీ ఆ మిసైల్ పేరు ఇవ్వలేదు. సో అది రహస్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, కాబట్టి దాదాపు క్వశ్చన్ మనకి రాకపోవచ్చు. ఇవన్నీ డిఫెన్స్ ఆర్టికల్స్. నెక్స్ట్ స్పేస్ ఇంకోటి మనకి వార్తల్లో ఉన్నదండి. సో రాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. రాక్స్ లేకుంటే దీన్ని క్రిస్టల్ మేజ్ 2 అని చెప్పేసి పిలుస్తున్నాం. క్రిస్టల్ మేజ్ 2 అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని మన ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయోగించింది అండమాన్ నికోబార్ దీవుల లోపల. సో గుర్తుపెట్టుకోవాలి, రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2 అని చెప్పేసి అండమాన్ నికోబార్ దీవులో ప్రయోగించింది. దీన్ని సో సుకోయి 30MK నుంచి ప్రయోగించింది కాబట్టి సో మనకి ఇట్ ఈస్ ద ఎయిర్ లాంచ్డ్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తాం. క్రిస్టల్ మేజ్ 2 అనేది ఎయిర్ లాంచ్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్రయోగించింది సుకోయి 30MK నుంచి అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది మీడియం రేంజ్ కలిగి ఉంటుంది. బాలిస్టిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్ నుంచి సర్ఫేస్కి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. సో మన అండమాన్ నికోబార్ దీవుల లోపల ట్రై సర్వీసెస్ కమాండ్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. ఇవి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ఆర్టికల్స్ లోపల ఏ ఒక్కటి స్కిప్ చేయొద్దండి, అన్ని క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. సో అన్నీ మనకి పేపర్లో వచ్చినాయి. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ ఆర్టికల్స్, డిఫెన్స్ ఆర్టికల్స్ కాకుండా మిగతావి అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో మనము ఏది స్కిప్ చేయొద్దు, అన్నీ కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్సే. జస్ట్ 1 లైన్ క్వశ్చనే కాబట్టి ఒకసారి చదివేసి వదిలేయండి. సో మళ్ళీ మనకి రివిజన్లో కొన్ని తీసుకుంటాం మనం, ఇందులో ఏది అవసరమో అది. ఫస్ట్ చూస్తే మనకి వాసా 1 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో వాసా 1 అని చెప్పేసి ఏంటి అంటే ఇది మైక్రోసాఫ్ట్ యొక్క AI అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇమేజ్ని మనకు యానిమేటెడ్ వీడియో రూపంలోకి మారుస్తుందట, టెక్స్ట్ని కూడా మారుస్తుందట. ఇది వాసా 1 అని చెప్పేసి వార్తల్లో ఉంది. మైక్రోసాఫ్ట్ యొక్క AI అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ పోయట్రీ కెమెరా వార్తల్లో ఉంది. సో పోయట్రీ అంటే మన కవిత అని చెప్పేసి వస్తుంది కదా, అది ఇమేజ్ని అంటే ఫోటో తీసి ఆ కవిత మనకు అదే ప్రచురిస్తుందట. సో ఫోటో చూస్తే ఫోటోని వర్ణిస్తుందట. అది ఈ కెమెరా ఫోటో తీస్తుంది సంథింగ్. ఇప్పుడు ఫోటో నన్ను తీసి ఇన్ఫ్యాక్ట్ ఆ టోపీ ఉన్నది, గుండు ఉందని చెప్పేసి వర్ణిస్తుంది అన్నట్టుగా, అట్లా సింపుల్గా. నెక్స్ట్ దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేసినట్లు అంటే ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. కెలిన్ కరోలిన్ ప్లస్ ర్యాన్ మ్యాథేర్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. ఈ ప్రశ్న వస్తుందా? దాదాపు రాదు కాబట్టి దీన్ని స్కిప్ చేయవచ్చు, పెద్దగా మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఫేమస్ అండి, కంపల్సరీ. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సైన్స్ అనేది IIT ఢిల్లీ IIT కాన్పూర్తో ఒప్పందం చేసుకున్నది.
దీన్ని ఏమంటే మనం MOU అని చెప్పేసి పిలుస్తున్నాము, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం, అవగాహన ఒప్పందము. అంటే ఈ సైనికుల యొక్క ఆరోగ్య విషయం లోపల సాంకేతిక సహాయాన్ని ఈ ఢిల్లీ, కాన్పూర్లు మనకు అందిస్తాయి. ఏమంటున్నా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సైన్స్ వాళ్ళు IIT ఢిల్లీ ప్లస్ కాన్పూర్తోని అవగాహన ఒప్పందం ఏంటి అంటే ఈ సైనికుల యొక్క ఆరోగ్య సమస్యల విషయంలో సాంకేతిక సహాయాన్ని ఈ కాన్పూర్, ఢిల్లీ వాళ్ళు అందిస్తారు. సేమ్ ఇదే ఒప్పందాన్ని యాజ్ పర్ PIB ను చూస్తే గిట్ట మనకి AFMSను ICMR కూడా ఒప్పందం చేసుకుంటాయి. సో ICMR అనేది ఇన్ఫ్యాక్ట్ AFMSకు ఈ మెడికల్ హెల్ప్ అయితే చేస్తుందని చెప్పేసి మనకు ఆర్టికల్ పేర్కొంటుంది. నెక్స్ట్ ఇది ఫేమస్ అండి. సో ప్రాజెక్ట్ నింబస్, ఇది 90% ప్రశ్న వచ్చింది అవకాశం ఉన్నది. ఇది ఏంటి అంటే ఈ ఇజ్రాయెల్కి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ విషయంలో కానీ AI విషయంలో కానీ గూగుల్ సంస్థ అమెజాన్ సంస్థ హెల్ప్ చేస్తున్న ఎప్పటి నుంచో ఉంది. ఇది మనకు ఇజ్రాయెల్ వర్సెస్ ఈ హమాస్ కానీ మనకి ఇరాన్ కానీ అది చూస్తే ఇట్ట. సో ఇన్ఫ్యాక్ట్ ఈ గూగుల్ సంస్థలో ఉన్న ఎంప్లాయీస్ ప్రాజెక్టు నింబస్ రద్దు చేసుకోమని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేస్తుంది, పౌరుల మీద దాడి చేస్తుంది కాబట్టి వార్ క్రైమ్కి పాల్పడుతుంది కాబట్టి రద్దు చేసుకుని ధర్నా చేస్తే గూగుల్ సంస్థ సో వాళ్ళని తొలగించిందని చెప్పేసి మనకి పేపర్లో రావడం జరిగింది. గూగుల్ సంస్థకు ఉద్యోగులందరినీ రిమూవ్ చేసి పడేసింది. ఎందుకోసం అంటే మేము AI టెక్నాలజీ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ అని మేము సో వైద్యం కోసం అని చెప్పేసి సామాజిక సంక్షేమం కోసం అని చెప్పేసి మేము హెల్ప్ చేస్తున్నాం తప్పిస్తే ఆర్మీ కోసం కాదని చెప్పేసి మేము అని ఈ గూగుల్ సమర్థించుకున్నది. అంటే AI సహాయము అనేది మేము ఆర్మీ కోసం ఇవ్వట్లేదు, సో వైద్యం కోసం ఇస్తున్నాం మేము అని చెప్పేసి సోషల్ వెల్ఫేర్ కోసం అని చెప్పేసి గవర్నెన్స్ కోసం అని చెప్పేసి గూగుల్ సమర్థించుకొని ఆ ఎంప్లాయ్మెంట్ని రిమూవ్ చేయడం జరిగింది. అందుకే మనకి నింబస్ అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ కానీ ఇరాన్ దృష్ట్యా. నెక్స్ట్ IIT జోధ్పూర్ను CDAT ఒప్పందం చేసుకున్నాయి. 5G టెక్నాలజీ విషయంలో జోధ్పూర్ అనేది టెక్నాలజికల్ హెల్ప్ చేస్తుంది, సో మనకి CDAT కోసం అని చెప్పేసి. నెక్స్ట్ CSIR అనేది భారతదేశంలో అతిపెద్ద వాతావరణ గడియారాన్ని CSIR హెడ్ క్వార్టర్ లోపల తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వార్న్ అనేది మనకు ఒక AI. ఇది గుండె స్పందనలు హార్ట్ బీట్లో మనకి అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే సో ఒకసారి 120 కొట్టుకుంటుంది, ఇంకోసారి 40 కొట్టుకుంటుంది, అట్లా ఉంటుంది, ఇది గుర్తిస్తుందట. నెక్స్ట్ BHA అని చెప్పేసి వార్తల్లో ఉన్న దీన్ని సెంట్రల్ లేదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినట్లు CSIR యొక్క అనుబంధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకి సో ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పులు కానీ షూ కానీ కొంటే గిట్ట అమెజాన్ లోపల ఫ్లిప్కార్ట్ లోపల కొంటే ఆ కొలతలు మనకి యూరోపియన్ కొలతలు కలిగి ఉంటుంది, ఇండియా కొలతలు కలిగి ఉండవు. మన పాదాలు వెడల్పుగా ఉంటాయి కాబట్టి మనకు ఇరుకైనది వస్తాయి షూ అనేది ఎక్కువసార్లు. అట్లా కాకుండా భారతీయుల కాళ్ళకు తగినట్లుగా ఆ షూ సైజుని ఈ కొలతల్లో ఇస్తుంది అనే సంస్థ. సో ఒక ప్రాజెక్ట్ పేరు మనకు అది CLRI, దీన్ని రూపొందించింది CSIR యొక్క అనుబంధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అభయ్ రాబ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది ఒక రెబిస్ టీకా, దీన్ని ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఒక రెబిస్ టీకా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్. సో APPS వాళ్ళు ఇంకా స్కిప్ చేయొద్దు, మీకోసం మనకి ఈ పర్యావరణ అంశాలని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. సిలబస్లో మనకి గ్రీన్ హైడ్రోజన్ ఉన్నది, బయోఫ్యూయల్ పాలసీ అని చెప్పేసి ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఈరోజు వచ్చినాయి కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకేమున్నాయంటే ఈ మియావాక్ అని చెప్పేసి అడవుల కోసం చెప్పేసి ఒక వెరీ ఫేమస్ ప్రాజెక్ట్ వార్తల్లో ఉన్నది. తర్వాత IMO సంస్థ అయితే ఆసియా కోసం అని చెప్పేసి వాతావరణ రిపోర్ట్ ఇచ్చింది. వాతావరణ మార్పులు మన సిలబస్లో ఉంది కాబట్టి అధ్యయనం చేయాల్సిందే. సో ఫస్ట్ చూస్తే మనకి గ్రీన్ హైడ్రోజన్ లెక్కనే పింక్ హైడ్రోజన్ మనకి వార్తల్లో వచ్చింది, మనం డిస్కస్ చేయలేదు దీన్ని. సో మనకు తెలుసు ఆల్రెడీ గ్రే హైడ్రోజన్ తెలుసు, బ్లూ హైడ్రోజన్ తెలుసు, గ్రీన్ హైడ్రోజన్ తెలుసు. కొత్త ఇప్పుడు ఏమైంది మనకి పింక్ అని చెప్పేసి వచ్చింది. సో మనం క్లాస్ చేసి ఉన్నాము రంగే లేని వాయువుకు ఈ రంగు ఏంటి అని చెప్పేసి. మనకి హైడ్రోజన్ రంగు ఉంటుందా? వాస్తవంగా ఉండదు న్యాచురల్గా చూస్తే. సో ఫస్ట్ ఈ పింక్ హైడ్రోజన్ చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ వాటరే కానీ ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఎలక్ట్రోలైజ్ చేస్తే విద్యుత్ విశ్లేషణ చేస్తే మనకి పింక్ హైడ్రోజన్ వస్తుందట. ఏంటిది? సో వాటర్ని మనము న్యూక్లియర్ ఎనర్జీ ఉపయోగించి కనుక విద్యుత్ విశ్లేషణ చేస్తే వచ్చే హైడ్రోజన్ మనకి పింక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇందులో మనకి గ్రీన్ హైడ్రోజన్ అంతా కాదు కానీ
కార్బన్ ఎమిషన్స్ ఉండవు కాబట్టి పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్లో మనకి ప్రైవేట్ రంగానికి ఉన్న అనుమతి లేదు కాబట్టి పింక్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం అని చెప్పేసి ఆ న్యూక్లియర్ ఎనర్జీ యాక్ట్ మనకి 1962లో వచ్చింది. దాన్ని సవరించి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్. ఇటీవల వేరే కంట్రీస్ లోపల పింక్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నారు చాలా వరకు. మనం ఉత్పత్తి చేయాలంటే ప్రైవేట్ ప్లేయర్స్కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి గ్రీన్ హైడ్రోజన్ చూస్తే ఇట్లా సేమ్ ఇక్కడ నీరు ఉంటుంది, సేమ్ మనకి H2 వస్తుంది. ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీని కనుక మనం ఉపయోగిస్తే సోలార్ కావచ్చు లేదా విండ్ కావచ్చు, దాన్ని ఉపయోగిస్తే మనం దీన్ని ఏమంటామంటే గ్రీన్ హైడ్రోజన్గా పిలుస్తాము. నెక్స్ట్ సోర్స్ మనకి న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, దీన్ని ఆవిరి చేస్తే మనం స్టీమింగ్ మెథడ్లో చేస్తే మనకి హైడ్రోజన్ వస్తుంది. సో దీన్ని గ్రే అని చెప్పేసి పిలుస్తాం, కార్బన్ ఎమిషన్స్ బయటకు వస్తాయి. సేమ్ మనకి న్యాచురల్ గ్యాస్ నుంచి స్టీమింగ్ చేస్తే మనకి ఇంకో హైడ్రోజన్ వస్తుంది. సో ఈ పైన వచ్చిన గ్రే హైడ్రోజన్ లోపల కార్బన్ క్యాప్చర్డ్ అంటే కార్బన్ని మనము నిల్వ పెడితే గిట్టి దాన్ని బ్లూ హైడ్రోజన్ అని చెప్పేసి పిలుస్తాము. ఇవి రెండు మనకి సేమే, సోర్సు నీరే. సో ఇన్ఫ్యాక్ట్ మనకి అన్ని నీరే సోర్స్ కానీ సో నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు అని దాన్ని బట్టి ఆ హైడ్రోజన్ యొక్క రంగు డిపెండ్ అయి ఉంటుంది. గ్రే హైడ్రోజన్ బ్లూ హైడ్రోజను తేడా ఏంటి మనకు అంటే కార్బన్ క్యాప్చర్ చేస్తే బ్లూ అని చెప్పేసి పిలుస్తాం, నిల్వ చేస్తే కొద్దిగా తగ్గుతుంది మన కార్బన్ అనేది. పైన చూస్తే మన గ్రే లోపల పూర్తి కార్బనే ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది గ్రే హైడ్రోజను బ్లూ హైడ్రోజన్ అని చెప్పేసి పింక్ అని చెప్పేసి గ్రీన్ అని చెప్పేసి. అయితే పింక్ మనకి ఇండియాలో డెవలప్మెంట్ అయిందా? కాలేదు, కానీ సో బయట కంట్రీస్లో అవుతుంది కాబట్టి మనం కూడా ప్రైవేట్ ప్లేయర్స్కి న్యూక్లియర్ ఎనర్జీ యొక్క ఏర్పాటు అవకాశం ఇస్తే గిట్ట సో తయారు చేస్తే మనకి గ్రీన్ హైడ్రోజన్కి ప్రత్యామ్నాయ ఇంధనం అని చెప్పేసి ఆ ఆర్టికల్ మనకి హైలైట్ చేయడము జరిగింది. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా నోట్స్ లోపల ఇది బ్లాక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ కోల్ని గ్యాసిఫికేషన్ చేస్తే బ్లాక్ హైడ్రోజన్ వస్తుందట. నెక్స్ట్ వెరీ ఫేమస్ మిలియన్ మియావాక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది ప్రశ్న వస్తుందండి, మిలియన్ మియావాక్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం మియావాక్ అంటే ఏంటని చెప్పేసి. సో ఒక జపాన్ శాస్త్రవేత్త వృక్ష శాస్త్రవేత్త మియావాక్ అని చెప్పేసి మియావాకి పద్ధతికి అనుకుంటాడు. పట్టణ ప్రాంతం లోపల తక్కువ ప్రాంతంలో తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు ఎక్కువ ఫారెస్ట్ రావడమే మియావాక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు మిలియన్ మియావాక్ అని చెప్పేసి ఈ ఎర్త్ డే ఏప్రిల్ 22న ఎర్త్ డే సందర్భంగా మనకి సో దీన్ని ఇజ్రాయెల్ రాయబార ఆఫీస్ అనేది పాల్గొన్నదట. ఇజ్రాయెల్ రాయబార ఆఫీస్ పాల్గొన్నది కాబట్టి సో మన ప్రశ్న వస్తే రావచ్చు. ఇండియా ప్లస్ ఇజ్రాయెల్ సంబంధాలు కలిగి ఉంటుంది. చాలామంది వాట్సాప్ స్టేటస్ పెడతారు, సో ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి న్యాయమే అని చెప్పేసి పెడతారు. రైట్, ఇది మనకి వార్తల్లో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఫస్ట్ది అండి, ఏది మిలియన్ మియావాకి అంటే మనకేంటి జపాన్ యొక్క శాస్త్రవేత్త పేరు. ఇది పట్టణ ప్రాంతం లోపల తక్కువ సమయం లోపల ఎక్కువ ఫారెస్ట్ అని చెప్పేసి సృష్టిస్తుంది మియావాకి మెథడ్ లోపల. ఢిల్లీ లోపల రాయబార ఆఫీస్ ఇజ్రాయెల్ అని చెప్పేసి ఇండియా రెండు కలిపి ఈ ప్రాజెక్ట్ని చేపట్టినాయట. సెకండ్ది మనకు సో ఇన్ఫ్యాక్ట్ మనం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నాము. మీకు బయోఫ్యూయల్ పాలసీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం, వాస్తవంగా 3-4 టైమ్స్ డిస్కస్ చేసినాం మనము. బయోఫ్యూయల్ పాలసీలో భాగంగా మనము సో 20% పెట్రోల్ లోపల మనము ఇథనాల్ని బ్లెండ్ చేయాలని చెప్పేసి లక్ష్యం ఎప్పుడు 2025-26కి చేరుకోవాలి. దీనికోసం చెప్పేసి మనం ఇంతకుముందు క్లాసులో లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ చూస్తే మీరు సో 2023-24 సీజన్లో 17 లక్షల టన్నుల చక్కెర అనేది ఇథనాల్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఏమని అంటే 23-24 ఇయర్ లోపల ఇథనాల్ తయారీ కోసం అని చెప్పేసి చక్కెర ఎంత ఉపయోగించుకోవచ్చు, 17 lakhs అని చెప్పేసి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసిందంటే ఒక 6.7 గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇదే ఇయర్లో 6.7 మొలాసిస్ని కూడా ఇథనాల్ తయారీ కోసం అని చెప్పేసి ఆమోదించింది. సో రెండు డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఒకటి చక్కెర అని చెప్పేసి షుగర్ కేన్ అని చెప్పేసి ఎంత 17 lakhs టన్నులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ఇయర్లో మనకి సో ఇది డిసెంబర్ దాకా ఉంటుందండి. నెక్స్ట్
మొలాసిస్ అని చెప్పేసి 6.7 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి రెండు ఎందుకోసం అంటే ఈబీపీ 20%, లక్ష్యం ఎప్పుడు 25-26 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. పెట్రోల్ లోపల మనం ఇథనాల్ని 20% బ్లెండ్ చేసేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం కదా. లక్ష్యం చేరుకోవాలంటే ఇవి రెండు కావాలని చెప్పేసి సో మనం దీన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మనకు సో బయోఫ్యూయల్ పాలసీలో భాగంగా మనకు 4 రకాల బయోఫ్యూయల్స్ మనకు కనిపిస్తాయి. అది సో బయోఫ్యూయల్ పాలసీ వెరీ ఫేమస్. మనము 22nd ఇయర్లో మే కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు అక్కడ ఈ బయోఫ్యూయల్ పాలసీ సవరణ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. మీకు ఏబిపిఎస్ వాళ్ళ సిలబస్లో ఉన్నది. సో మనకు కూడా టీఎస్పీఎస్లో వస్తుంది, ప్రిలిమ్స్లో వస్తుంది, గ్రూప్ 2 జిఎస్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఏబిపిఎస్ అంటే వాళ్ళ కోసమే కాదు, ఇది టీఎస్పీఎస్ మన మెయిన్ గోల్, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అంతే. రైట్. సో బయోఫ్యూయల్ అని చెప్పేసి ఫస్ట్ జనరేషన్ అని చెప్పేసి ఉంటుంది, 2G సెకండ్ జనరేషన్, 3G 4G ఉంటుంది. ఈ 1G లోపల మనకి సో ఫుడ్ సోర్స్ అని చెప్పేసి ఉంటుంది. మన వరి, గోధుమ అని చెప్పేసి, షుగర్ అని చెప్పేసి అన్నీ వస్తాయి ఇందులో. ఇక్కడ చూస్తే మనకి ఇది ఫస్ట్ది 1G కిందికి వస్తుందండి జనరల్గా. 2G మనకి ఫుడ్ వేస్టేజ్ నుంచి వచ్చింది, అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ వరి పొట్టు లాంటివి వస్తాయి మనకు. అది మేబీ ఇది కావచ్చు. మన చక్కెర యొక్క తయారీ లోపల ఉత్పత్తే ఇది కాబట్టి సో మనకు బై ప్రొడక్ట్ కాబట్టి ఈ 2G కిందికి వస్తుంది జనరల్గా. 3G చూస్తే మనకి ఆల్గే నుంచి ఉత్పత్తి అవుతుంది. 4G చూస్తే మనకి జెనెటిక్ మోడిఫైడ్ పంటలు GM క్రాప్స్ నుంచి ఇది తయారు చేస్తాం మనము. సో 4G 1G 2G 3G 4G అని పిలుస్తాం కదా, ఇవన్నీ బయోఫ్యూయల్ పాలసీ కిందకే వస్తాయి. రైట్. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి మొత్తం మీద అంటే సో 2023-24 సీజన్ గాను చక్కెర అనేది చూస్తే గిట్ట 17 lakh టన్స్ అని చెప్పేసి ఉపయోగించుకోవచ్చు ఇథనాల్ తయారీ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ బై ప్రొడక్ట్ అయినటువంటి మొలసిస్ అని చూస్తే ఇట్లా 6.7 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 6.7 lakhs బై ప్రొడక్ట్ అయితే చక్కెర మనకు 17 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు రిపోర్ట్స్ అనేది వెరీ ఫేమస్ రిపోర్ట్ ఇచ్చింది. సో WMO ప్రపంచ వాతావరణ సంస్థ కాబట్టి ఎకాలజీ కిందకే వస్తుంది. ఇది మనకు సో ఆసియా లోపల ఎలా ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. సో వాతావరణం అనేది ఎలా ఉంటుందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆసియా అనేది మనకి సో ప్రపంచం యొక్క విపత్తుల రాజధానిగా పేర్కొన్నది. సో ప్రపంచంలోనే ఆసియా ఖండంలో 23rd ఇయర్ అనేది అత్యంత ఎక్స్ట్రీమ్ హాట్ అని చెప్పేసి పేర్కొన్నది. ఇంకేమన్నదంటే సో వరల్డ్ డిజాస్టర్ క్యాపిటల్గా పేర్కొన్నది. ప్రశ్న ఇటువంటివి వస్తాయండి. ఆ విపత్తుల రాజధాని అంటే పదం చాలా అందంగా ఉంది, ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ ఈజీ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి సో ప్రపంచ విపత్తుల రాజధానిగా WMO అనేది ఆసియా ఖండాన్ని పేర్కొన్నది. 23rd ఇయర్లో చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ 79 రకాల విపత్తులు వచ్చినాయట, గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2 ఎక్కువ వచ్చినాయట. సో విపత్తు సంఘటనలు అవి రకాలు కాదు. సో 79 సంఘటనలు అని చెప్పి చూసుకోవాలి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2 ఎక్కువ వచ్చినాయి. ఇందులో ఎక్కువ మనకి ఏంటి అంటే వరదలు అని చెప్పి చూసుకోవాలి, ఎక్కువ మనకి వరదలు అని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ విపత్తుల వల్ల 9 మిలియన్ల మంది ప్రభావితమైనలు. సో 2022లో చూస్తే మనకి 30 మిలియన్లు అవుతారు. వై? బికాస్ పాకిస్తాన్లో వరదల కారణంగా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయినలు కాబట్టి ఆసియా లోపల. సో మనకి మొత్తం మీద సంఘటనలు అండ్ ఎఫెక్ట్ అయిన పీపుల్స్ చూస్తే గిట్ట గతంతో పోలిస్తే తక్కువే ఉన్నారు. నెక్స్ట్ మనకి సో యావరేజ్ టెంపరేచర్ చూస్తే గిట్ట సుమారుగా 0.91 degrees పెరిగింది అట. సో మనం డిస్కస్ చేసినాము 23rd ఇయర్ అనేది ప్రపంచంలో ఇంతవరకు అత్యంత ఎక్కువ హాట్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం. ఎంత అంటే 1.45 ± ఇన్ఫ్యాక్ట్ 0.12 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ హాట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఈ COP21లో మనకి సో ప్యారిస్లో జరిగింది కదా. సో దీని ప్రకారం చూస్తే మనం 1.5 దగ్గరనే పెట్టాలి. బట్ మనం దీన్ని ఆల్మోస్ట్ మనం బీట్ చేసినామని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎన్ని సంఘటనలు 79 అని చెప్పేసి, ఎంతమంది ఎఫెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మరణం మనకు చూస్తే గిట్ట 2000కి పైగా అని చెప్పేసి చూసుకోవాలి. ఇది WMO రిపోర్టు ఆసియా దృష్ట్యా. సో ఇది మనకు ఏపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 2 వాళ్ళకి స్కిప్ చేయవచ్చు, ఎకాలజీ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇక టీఎస్పీఎస్ వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి
వార్తల్లో కనిపిస్తున్నాయండి. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సరే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాంలేండి స్కిప్ చేయకుండా, ఎందుకంటే దీనిలో కొన్ని అవసరం లేదు, నేను చెప్తాను ఏవి అవసరం లేదో. సో ఫస్ట్ చూస్తే మనకి ఇప్పుడు సమ్మిట్స్ ఇవి. సో 6th కొలిషన్ డిజాస్టర్ రిలీఫ్, సో అయ్యంటే మనకి ఇన్ఫ్రా అని చెప్పేసి వస్తుంది. సో విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి అని చెప్పేసి అర్థం వస్తుంది, రైట్. ఇది మనకు ఢిల్లీ లోపల జరిగిందండి. ఈ పిఎం మోడీ గారు దీనికి ప్రసంగించాడు. సో అక్కడ చూస్తే మనకి 39 కంట్రీస్ అని చెప్పేసి ఉన్నది కదా మొత్తం సిడిఆర్ఈ లోపల. పిఎం మోడీ యొక్క ప్రసంగం చూస్తే తప్పు, అది మనకు 31 కంట్రీస్ ప్లస్ మిగతా సంస్థలు అని చెప్పేసి పిలుస్తాం, రైట్. ఈ సిడిఆర్ఏ అనేది ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ రెండవ కూటమి. మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇది 2015లో ఇండియా ప్లస్ ప్యారిస్ కలిపి ఏర్పాటు చేసినాయి. ఇది ఫస్ట్ ప్రపంచ కూటమి భారతదేశం యొక్క ఆధ్వర్యం లోపల. తర్వాత 2019 లోపల న్యూయార్క్ యొక్క UN క్లైమేట్ సమ్మిట్ లోపల మన మోడీ గారు స్టార్ట్ చేస్తారు సిడిఆర్ఐ అని చెప్పేసి, అంటే రెండవ కూటమి అని చెప్పేసి పిలుస్తాం సిడిఆర్ఐని. సో కొలిషన్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎప్పుడు మనకి న్యూయార్క్ యొక్క UN క్లైమేట్ సమ్మిట్ లోపల మోడీ గారు దీన్ని ప్రపోజ్ చేశారు అండ్ ప్రారంభం చేశారు. 2015లో ISA ఇండియా ప్లస్ ప్యారిస్ అయితే 2019లో ఇండియా మాత్రమే ఈ సిడిఆర్ఐని స్టార్ట్ చేసింది. సో మొత్తం కంట్రీస్ ఎన్ని 39 అని చెప్పేసి చూసుకోవాలి, అంటే సంస్థలు ప్లస్ కంట్రీస్ కలిపి, రైట్. ఇది వెరీ వెరీ ఫేమస్ మనకు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి తాత్కాలికంగా చూస్తే మన ఢిల్లీ లోపల ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క హెడ్ క్వార్టరే ఈ సిడిఆర్ఐ యొక్క హెడ్ క్వార్టర్గా మనం ఉపయోగం చేస్తున్నాం. ఇది సరిపోతుంది మనకు సిడిఆర్ఐ గురించి. సో మొత్తం మీద 39 దేశాలేం కాదు కానీ 31 కంట్రీస్ ప్లస్ మిగతా సంస్థలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మిట్ మనకు సో SCO దేశాల రక్షణ మంత్రుల మీటింగ్ అని చెప్పేసి మనకు ఆస్తానా హోస్ట్ చేస్తుంది. సో కజకిస్తాన్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2024 లోపల SCO ఏ మీటింగ్ పెట్టినా కూడా మనకి ఆస్తానా కండక్ట్ చేస్తుంది. వై? బికాస్ కౌన్సిల్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి 24 సమ్మిట్ని కజకిస్తాన్ హోస్ట్ చేస్తుంది కాబట్టి సో ఫారిన్ మినిస్టర్స్ కావచ్చు, డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, ఏ మినిస్టర్ అయినా కూడా మనకు ఆస్తానా హోస్ట్ చేస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటకు వస్తే 2017 SCO సమ్మిట్ మనకు జరిగింది ఆస్థానం లోపలనే. అప్పుడే ఇండియా ప్లస్ పాకిస్తాన్ SCO లోపల సభ్యత్వం అయితే తీసుకుంటాయి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది మీరు ఆన్సర్ చేయండి. SCO లోపల 9th మెంబర్గా ఏ కంట్రీ అని చెప్పేసి యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక 2 ఫెస్టివల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఒకటేమో త్రిశూర్ పూరము, ఇది కేరళ. ఇంకోటేమో సెంగు కెహిలింగు, ఇది మనకు మేఘాలయ లోపల కాసితే కండక్ట్ చేస్తుంది. ఇవి 2 ఫెస్టివల్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. త్రిశూర్ పూరం కేరళ లోపల, సెంగు కెహిలింగ్ అని చెప్పేసి మేఘాలయ లోపల కాసి ట్రైబ్ అని చెప్పేసి దీన్ని కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి IR లోపల ఈ కువైట్ వెరీ ఫస్ట్ టైం హిందీ రేడియోని స్టార్ట్ చేసిందట. సో చిన్న పాయింట్, మనకు హిందీ FMని కువైట్ కంట్రీ స్టార్ట్ చేసిందట. నెక్స్ట్ ఇండియా ప్లస్ ఆస్ట్రేలియా చూస్తే ఈ ఆస్ట్రేలియా కంట్రీ నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ అని చెప్పేసి సో తన యొక్క స్ట్రాటజీ అనేది ప్రతి ఇయర్ పార్లమెంట్ లోపల ఆమోదించుకుంటుంది. అందులో భాగంగా మన ఇండియాని ఏమన్నది అంటే సో టాప్ టైర్ సెక్యూరిటీ పార్ట్నర్ అట. సెక్యూరిటీ అంటే అత్యున్నత స్థాయి భద్రతా భాగస్వామి అని చెప్పేసి మన ఇండియాని వర్ణించింది. కాబట్టి సో ప్రశ్న వస్తే ఇటీవల ఏ కంట్రీ ఇండియాని టాప్ టైర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సెక్యూరిటీ పార్ట్నర్ అని చెప్పి చెప్పింది అంటే ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఆస్ట్రేలియా మధ్య మనకి సో క్వాడ్ అనేది కూటమి ఉంటుంది. తర్వాత మలబార్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా ఈ పిచ్ బ్లాక్ అని చెప్పేసి ఆస్ట్రేలియా కండక్ట్ చేస్తే ఇండియా హాజరైంది. ఇండే ఆస్ట్రేలియా ఎక్స్ అని చెప్పేసి నేవీ ఎక్సైజ్ మనం కండక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం, మరొకసారి చూసుకోండి. ఇంకోటి ఇండియా ఆస్ట్రేలియా మధ్య 2+2 అని చెప్పేసి డైలాగ్ సమ్మిట్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ దక్షిణ కొరియా ఇన్ఫ్యాక్ట్ సంతానం కంటే గిట్ట ఒక్కొక్క బిడ్డకి 61 lakhs ఇస్తుందట. సరిపోతుంది. ఈ ప్రశ్న వస్తుందా? రాదు కానీ
నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూస్తే మొత్తం స్పోర్ట్స్ మనకి 6 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 6 ఆర్టికల్ కూడా వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్స్, ఎగ్జామ్లో రాదగ్గ అంశాలే. ఫస్ట్ చూస్తే మనకి సో ఏసీసీ పారా కనోయి ఆట పేరు ఇది. సో పారా ఒలింపిక్స్ లెక్క పారా స్పోర్ట్స్ మనకు ఉంటాయి కదా. సో పారా కనోయి యొక్క ఆసియా ఛాంపియన్షిప్ లోపల ప్రాచీ యాదవ్ అనే మహిళకి 2 గోల్డ్ ప్రైజులు వచ్చినాయి. సో 2 గోల్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పారా కనోయి ఆసియా ఛాంపియన్షిప్, ఆసియా కాబట్టి సో మనకి జపాన్లో అది హోస్ట్ చేసింది. ఇండియాలో మనకి ప్రాచీ యాదవ్, సో ఇన్ఫ్యాక్ట్ ఆమెకి 2 గోల్డ్ అని చెప్పేసి చూసుకోవాలి. సో మనం ప్రాచీ యాదవ్ ఇస్తే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. పారా అథ్లెట్ కాబట్టి ఈమెకు 23rd అర్జున అవార్డ్స్ అని చెప్పేసి నవంబర్ డిసెంబర్ మాసంలో మనకి కనిపిస్తుంది. సో అర్జున అవార్డు గ్రహీత అని చెప్పేసి చూసుకోవాలి. మనం డిస్కస్ చేసినాం అర్జున అవార్డ్స్ అని చెప్పేసి. అందులో ప్రాచీ యాదవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్. ఈమెది మధ్యప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి ఉన్నది. సో మనకి జనరల్గా డైరెక్ట్ కనుక ప్రశ్న వస్తే ఏం లేదు, కానీ స్టేట్మెంట్స్ కనుక అడిగినలు అనుకోండి, అంటే ఈ ప్రశ్న అడిగి 4-5 ఆన్సర్లు కలిపి ఉంటే గిట్ట మనకు ఏమొస్తుంది, సో పోటీలు ఎక్కడ అని చెప్పేసి వస్తుంది, ఏ రాష్ట్రం అని చెప్పేసి వస్తుంది, ఇంతకుముందు ఏమైనా అవార్డ్స్ వచ్చినాయని చెప్పేసి కూడా వస్తుంది. కాబట్టి సో ఇండియా మహిళలు ఇంటర్నేషనల్ గేమ్స్ లోపల రికార్డ్ సృష్టిస్తే డెప్త్గా చదవాలి, అన్నీ స్కిప్ చేయకుండా అన్ని అంశాలు పట్టుకోవాలి. మరి అన్నిటికీ అన్ని అంశాలు పట్టుకోవద్దు, అట్లా పట్టుకుంటే మనకి జాబ్ అయితే రాదు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ క్రికెట్ మనకి నెక్స్ట్ జూన్లో జరుగుతుంది కదా. సో అమెరికా ప్లస్ వెస్టిండీస్ 2 కలిపి హోస్ట్ చేస్తున్నాయి. సో దీని యొక్క ప్రచారకర్తగా ఉసేన్ బోల్ట్ అని చెప్పేసి సో ప్రముఖ 100 మీటర్స్ రన్నరు, ఆయనను నియామకం చేసింది ఐసీసీ. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఇది. ఇది ఎంత ఫేమస్, ఇది కూడా అంతే ఫేమస్. మనం స్కిప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఉసేన్ బోల్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉగండా జాతీయ క్రికెట్ కోచ్, ఉగండా టీం ఉంటుంది మనకు. సో క్రికెట్ కోచ్గా అభయ్ శర్మ అని చెప్పేసి ఎన్నికైంది కాబట్టి ఇండియా వ్యక్తి కాబట్టి ప్రశ్న వస్తుందండి. సో మనం స్కిప్ చేస్తున్నా తెలుసు దాదాపుగా. నెక్స్ట్ చూస్తే ఇట సో పనాదేవి వార్తల్లో ఉంది. రాజస్థాన్ మహిళ 90 ఇయర్స్ ఉంటుంది. మనం ఇంత డిస్కస్ చేసినాం. ఈమెకు ఒకసారి నేషనల్ స్పోర్ట్స్ లోపల 3 గోల్డ్ వస్తాయి. 100 మీటర్స్ వస్తుంది, డిస్కస్ త్రో వస్తుంది, షార్ట్ పుట్ వస్తుంది. ఈమె స్వీడన్లో కండక్ట్ చేస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇండియాకి రిప్రజెంటేషన్ ఇస్తుంది. సో వెరీ ఫేమస్, మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ చూస్తే మనకి సో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క నందిని బ్రాండ్ అనేది ఈ T20 వరల్డ్ కప్ లోపల ఐర్లాండ్ స్కాట్లాండ్కి స్పాన్సర్షిప్గా వ్యవహారం చేస్తున్నారు. 2.5 కోట్లు ఐర్లాండ్కి ఇచ్చింది, 2.5 కోట్లు స్కాట్లాండ్కి ఇచ్చిందట. సో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంస్థ యొక్క నందిని బ్రాండ్ అనేది స్కాట్లాండ్ ఐర్లాండ్కి కో స్పాన్సర్గా ఉన్నాయి కాబట్టి వెరీ ఫేమస్. సో మనకి ఆ హిందూ ఆర్టికల్ చూస్తే గిట్ట దీన్ని నెగిటివ్గా ఇవ్వడం జరిగింది. కర్ణాటక సంస్థ వీళ్ళకి ఇవ్వడం ఏంటి, కర్ణాటక వాళ్ళకి ఇవ్వాలి కదా, సో ఆర్సీబీకి ఇవ్వాలి కదా, లేకుంటే ఏదో ఫుట్బాల్ టీంకి ఇవ్వాలి కదా స్పాన్సర్షిప్ అని చెప్పేసి కొంచెం నెగిటివ్ రావడం జరిగింది మొత్తం మీద. సో నెక్స్ట్ చూస్తే మనకి చాహెల్, సో వెరీ ఫేమస్ స్పిన్నర్, అతను లెగ్ స్పిన్నరు, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు. ఐపీఎల్ చరిత్ర మొత్తం చూస్తే 200 వికెట్స్ మైల్ స్టోన్ అనేది వెరీ ఫస్ట్ టైం కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. మనకు ఐపీఎల్లో మనం చాలా బిట్స్ రాస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ అవన్నీ ఒక దగ్గర కంపల్సరీ మనం ఐపీఎల్ పూర్తిగా అయిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ అట్లా మనం టీము ముందే చెప్పొద్దు కానీ సో మొత్తం మీద ఎవరెవరు గెలుస్తారు కదా, అలా గెలిచిన తర్వాత పూర్తిగా IPL 24 అని చెప్పేసి అన్ని ఐపీఎల్ న్యూస్ మళ్ళీ వస్తుంది మనకు. సో ఇప్పుడు మనం రాసుకుంటూ పోతున్నాం అంతే, జస్ట్ అంటే అవి వస్తున్నాయి, మళ్ళీ వాటిని మనం మిస్ చేయవచ్చు అని చెప్పేసి రాస్తున్నాం. కానీ ఐపీఎల్ మొత్తం అయిపోయాక ఒకసారి మొత్తం మీద స్పెషల్ క్లాస్ చేయకపోయినా కూడా కరెంట్ అఫైర్స్ లోపల మనం అన్నింటినీ ఒక రాస్తాం. ఇప్పుడు ఎన్నికలు మనకు అయిపోయినాయి కదా, సో ఎన్నికలది చాలా వస్తున్నాయి, ఆ న్యూస్ ఈ న్యూస్ అని చెప్పేసి, ఎంపీ ఎన్నిక అని చెప్పేసి, ఆ సిర చుక్క అని చెప్పేసి అన్ని ఆర్టికల్స్ మనం ఒక దగ్గర రాస్తాం కంపల్సరీ. ఎన్నికలు 24 లోక్సభ అని చెప్పేసి ఎవరైతే గెలుస్తారో సో ఎన్ని సీట్లు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం కదా, ఎక్కువ మెజారిటీ తక్కువ అని చెప్పేసి, మహిళలు ఎంతమంది ఎంపీలు అని చెప్పేసి, అప్పుడు మొత్తం ఈ ఎన్నికల విషయంలో వచ్చినాయి అన్నీ మళ్ళీ వస్తాయి. రైట్, నెక్స్ట్ అవార్డ్స్ మనం డిస్కస్ చేద్దాం. మొత్తం 4 అవార్డ్స్ ఉన్నాయి మనకి వార్తల్లో, అందులో ఒకటి స్కిప్ చేయవచ్చు, బట్ 3 అవార్డ్స్ అయితే వెరీ ఫేమస్. సో ఫస్ట్ చూస్తే
వరల్డ్ ఎనర్జీ లీడర్షిప్ అవార్డ్ అని చెప్పేసి వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ మనకి నెదర్లాండ్లో ఉన్న రొట్టర్డామ్లో మీటింగ్ జరుగుతుంది. సో ఈరోజు 25th మీటింగ్ అయిపోతుంది, మనం డిస్కస్ చేస్తాం ఇదే క్లాస్లో. కానీ సో అదే అవార్డు ఇస్తుంది మనకి, వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ ఇస్తుంది అవార్డు. వరల్డ్ ఎనర్జీ సమ్మిట్ వచ్చేసి మనకి రొట్టర్డామ్ హోస్ట్ చేస్తుంది April 22 నుంచి 25th వరకు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం ఇదే క్లాస్లో. కానీ సో వెరీ ఫేమస్ అవార్డు కాబట్టి సుల్తాన్ అహ్మద్ ఆల్ జబీర్కి వచ్చింది. సో మనకి ఏం గుర్తుకు వస్తుంది చూస్తే గిట్ట, ఇతను COP28 యొక్క అధ్యక్షుడు కాబట్టి ఈ అవార్డు వెరీ వెరీ ఫేమస్. ప్రశ్న మనకి రావచ్చు, వరల్డ్ ఎనర్జీ లీడర్షిప్ అవార్డు అనేది సుల్తాన్ అహ్మద్ ఆల్ జబీర్కి వచ్చింది. నెక్స్ట్ చూస్తే కిస్ మానవత్వ అవార్డు అనేది సో కళింగ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషల్ సైన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ హ్యూమనిటేరియన్ అవార్డు అనేది రతన్ టాటాకి వచ్చింది. ఈ అవార్డు 2021 అని చెప్పేసి చూసుకోవాలి. సో ఈ ప్రశ్న వస్తే నాకు తెలిసి ఏ ఇయర్కి అవార్డు అని చెప్పేసి 23rd, 24, 22, 21 అని చెప్పేసి ఉంటుంది. సో మనం 21 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ అవార్డు ఇది కూడా. నెక్స్ట్ లోరియస్ స్పోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి మీరు ప్రశ్న గమనిస్తే ఇంతకుముందు TSPSలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి ఇది. సో కాబట్టి అందుకే ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడాలి, మనం చూస్తే ఏవి ఎక్కువ వస్తున్నాయని చెప్పి ప్రశ్న ఒక ఐడియా వస్తుంది. సో వెరీ ఫేమస్ స్పోర్ట్స్ అవార్డు వాస్తవంగా. సో మెన్ లోపల జకోవిచ్, మనకి వీళ్ళంతా తెలుసు కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మంది తెలిసే ఉంటుంది కాబట్టి ఈజీగా మన ఆన్సర్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఉమెన్ చూస్తే గిట్ట ఐతానా బొన్మాటి అని చెప్పేసి స్పెయిన్ యొక్క ఫుట్బాలర్ ఆమె. టీం చూస్తే గిట్ట ఉమెన్ ఫుట్బాల్ స్పెయిన్కి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఫుట్బాల్ వరల్డ్ కప్ స్పెయిన్ గెలుచుకుంది కాబట్టి అవార్డు ఇచ్చారు. సో ఐతానా అని చెప్పేసి అదొకటి మనం గుర్తుపెట్టుకో, మహిళ కాబట్టి. కమ్బ్యాక్ అంటే మనకి సో సిమోన్ బైల్స్కి వచ్చింది. ఈమె ప్రముఖ అమెరికా జిమ్నాస్టిక్స్. సో ఈమె జిమ్నాస్టిక్ గేమ్ ఆడుతుంది కాబట్టి గాయాలు అయిపోయినాయి, ఆయన కమ్బ్యాక్ స్ట్రాంగ్ ఉందని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సిమోన్ బైల్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే మనకి ఇంతవరకు అందరూ చదువుతారు, బట్ ఇక మీద మనం పోమటు, బట్ ఇక్కడ వాళ్ళు ఫోకస్ చేస్తారు. మీరు పద్మ అవార్డ్స్ బాగా చూడండి, ఇండియాలో ఫేమస్ ఈ పద్మ విభూషణ్ భూషణ్ ఇవ్వకుండా, తెలంగాణ ఏవి పద్మాలు ఇవ్వకుండా అన్సంగ్ హీరోసే ఇస్తున్నాడు ఎగ్జామ్ లోపల. ఎందుకు? మనం అధ్యయనం చేయం కాబట్టి. సో నాకు చూస్తే గిట్ట ఈ పరీక్షలో తప్పులు చేసేందుకు ఏవైతే అవకాశం ఉన్నాయో, ఏవి ఎక్కువ దృష్టి పెట్టామో అవే ఎక్కువ వస్తాయని చెప్పేసి అనిపిస్తుంది ATSPS గ్రూప్ ప్రిలిమ్స్ లోపల. రైట్, కాబట్టి మనం ముందే ఫోకస్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో డిజబిలిటీ రంగంలో కూడా అవార్డు ఇచ్చారండి. సో మనకి ఇది ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఏం కాదు, డైడీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. డైడ్ అని చెప్పేసి డిజబిలిటీ, డైడ్ మీన్స్ చనిపోవడం కదా, అట్లా మనకి ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ఈ సోషల్ సర్వీస్ చేస్తారు కదా, అందులో చూస్తే మనకి రఫేల్ నాదాల్కి ఇవ్వడం జరిగింది. సో నాదాల్ అందరికీ తెలుసు కాబట్టి, టెన్నిస్ కాబట్టి ఈజీగా మనకు గుర్తుంటుంది. రైట్, నెక్స్ట్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక ఇండియన్ సినిమా సెలెక్ట్ అయింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాకు అవార్డు కూడా వస్తుందట. అది చిదానంద్ నాయక్ యొక్క సినిమా, అది సన్ఫ్లవర్ వేర్ ఫస్ట్ వన్స్ టు నో అని చెప్పేసి. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, సన్ఫ్లవర్ అని చెప్పేసి చదవాలి సరిపోతుంది, అంత ఎందుకు అవసరం లేదు మనకు. సో సన్ఫ్లవర్ వేర్ ఫస్ట్ వన్స్ టు నో అని చెప్పేసి సినిమా ఉన్నది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోపల ఏది కాంపిటేటివ్ సెక్షన్ అని చెప్పేసి ఉంటాడట, ఆ కేటగిరీ లోపల అవార్డు వచ్చిందట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు అవార్డ్స్ అండి. ఈరోజు స్పోర్ట్స్ 5-6 ఉన్నాయి, అవార్డ్స్ 5-6 ఉన్నాయి. దీంట్లో కొద్ది వరకు మనకి ఈ స్పోర్ట్స్ ఫర్ గుడ్ అని చెప్పేసి 4 పేరు అవసరం లేదు, కానీ మిగతా 4 అవార్డ్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే, ప్రశ్న కూడా వస్తుంది. ఇవి వార్తల్లో ఉన్న 2 days నియామకాలండి. ఇందులో మనము ఈ అశుతోష్ కుమార్ సింగ్ ఒకటి స్కిప్ చేయవచ్చు, బట్ 4 మనం కంపల్సరీ కనీసం చూస్తే ఐడెంటిఫై చేయాల్సిందే. సో ఫస్ట్ చూస్తే వెరీ ఫేమస్, ఈమె అమ్మాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, గీతా సబర్వాల్. ఈమె ఇండియా ఫస్ట్ అయితే. ఈమెను UNO సెక్రటరీ జనరల్, ఇండోనేషియా లోపల UN రెసిడెంట్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఇండియా మహిళ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్లో నియామకం కాబట్టి ప్రశ్న ఈజీగా వస్తుంది. నెక్స్ట్ స్వామి గీతామానంద్ జీ అని చెప్పేసి రామకృష్ణ మఠము రామకృష్ణ మిషన్ అధ్యక్షుడిగా ఎన్నికైండు. సో లాస్ట్ మంత్లో మనకి స్మరణానంద అని చెప్పేసి మరణించిండు కాబట్టి ఆయన రిప్లేస్మెంట్ చేస్తూ మన గీతామానంద వచ్చిండు. స్మరణానంద పోయిండు, గీత వచ్చిండు.
సో మనకి గీత స్మరణం చేస్తాం కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. మఠం లోపల మనం ఏం చేస్తాం, గీత స్మరిస్తాం కాబట్టి స్మరణానంద పోయిండు, గీతమానంద వచ్చిండు, అలా మనం లింక్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇప్పుడు చూడండి, మీకు ఈ 4 క్వశ్చన్లలో ఇన్ఫ్యాక్ట్ 4 ఆప్షన్లలో ప్రశ్న వచ్చినప్పుడు ఇది మాట మీకు గుర్తుంటే ఆన్సర్ చేయవచ్చు. సో మఠం లోపల గీత స్మరిస్తాం కాబట్టి స్మరణానంద పోయిండు, గీతమానంద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. అట్లా మనం ఎక్కువ అంశాలు ఉన్నప్పుడు ఈజీగా మనం దీన్ని ఒక లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అశుతోష్ కుమార్ అని చెప్పేసి ఎస్బీఐ యొక్క నూతన ఎండీగా వచ్చిండు. మనకి ఎస్బీఐ చైర్పర్సన్తో పాటు 4 ఎండీలు ఉంటారు, అందులో ఒక వ్యక్తి కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం లేదు. అయితే ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పేసి దీన్ని మనకు ఇతన్ని సిఫార్సు చేయడం జరిగింది. సో ఆర్థిక సంస్థలు కానీ లేదా మనకు ఇన్సూరెన్స్ సంస్థలు కానీ బ్యాంకు కానీ సో నియామకాలు ఎవరు చేస్తారు అంటే క్యాబినెట్ కమిటీ అని అపాయింట్మెంట్ వాళ్ళే చేస్తారు. కానీ సో ఇన్ఫ్యాక్ట్ ఎవరు సిఫార్సు చేస్తారంటే ఎఫ్ఎస్ఐబి సిఫార్సు చేస్తుంది. మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. నెక్స్ట్ సో ప్రభావో సుబియాంతో అని చెప్పేసి ఇండోనేషియా యొక్క అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ మరొకసారి ఈరోజు పేపర్లో వచ్చింది. నెక్స్ట్ కల్నల్ ఎడిసిన్ నాప్యో అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్. ఈ అశుతోష్ కుమార్ కాకుండా మిగతా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎడిసిన్ నాప్యో అంటే ఏమంటే మనకి పాపువో న్యూ గినియా కంట్రీ ఉంది కదా, సో పసిఫిక్ దేశము. ఆ పాపువో న్యూ గినియా కంట్రీ అనేది భారతదేశానికి తన మొదటి రక్షణ సలహాదారుడిగా ఈ నాప్యోని నియామకం చేయడం జరిగింది. సో మనం ఎలా మనం దీన్ని మైండ్లో పెట్టుకోవాలంటే న్యూ గినియా నాప్యో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనకు పర్సన్స్ ఇన్ న్యూ చూస్తే గిట్ట ఒకటే మనకి వార్తల్లో ఉన్నాడు. సో పుతిన్పై బయోపిక్ తీసిండు, పుతిన్నే పెట్టి అంటే ఏఐ సహాయంతో పుతిన్ని సృష్టించి సినిమా తీయడం జరిగింది బెసాలిల్ అనే వ్యక్తి. సో ప్రశ్న వస్తే రావచ్చు, పుతిన్ మనకి ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి బయోపిక్ కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు మనకి. సో బెసాలిల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి రిపోర్ట్స్ ఒకటే రిపోర్ట్ వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంతకుముందు WMO ఆసియా రిపోర్ట్ డిస్కస్ చేసినాం కదా, ఆ రిపోర్ట్కి అనుబంధంగా చూస్తే రద్దీ విమానాశ్రయాల విషయంలో మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. సో రద్దీ అంటే మనకు ఇందిరాగాంధీ వస్తుంది, మన శంషాబాద్ వచ్చేసి 4th ర్యాంక్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఒక 3 సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో రాద్దాం ఒకసారి. సో 2 ఫేమస్ సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇంతకుముందు ఒకటి CDRA సమ్మిట్ మనం డిస్కస్ చేసినాం. 6th CDRA వచ్చేసి ఢిల్లీ అనేది హోస్ట్ చేసిందని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం. సో ఇన్ఫ్యాక్ట్ ఇంకో 2 మనకి వార్తల్లో ఉన్నాయి. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ అని చెప్పేసి మనకు సో నెదర్లాండ్లో ఉన్న రొట్టర్డామ్లో మనకు జరిగింది. సో వెరీ ఫేమస్ సమ్మిట్. థీమ్ ఏంటి అంటే ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈజీగా ఉంటుంది, సో పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏషియన్ ఫ్యూచర్ ఫోరం అని చెప్పేసి మనకి 43rd ఏషియన్ సమ్మిట్ జకర్తాలో జరిగింది కదా, అప్పుడు వియట్నాం ప్రధాని దీన్ని ప్రపోజ్ చేస్తాడు. సో ఈ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 10 కంట్రీస్ ప్లస్ ఈ పార్ట్నర్షిప్ కంట్రీస్, సో వాటి మధ్య సహకారం కోసం అని చెప్పేసి ఒక ఫోరం అవసరం అని చెప్పేసి వియట్నాం ప్రధాని ప్రపోజ్ చేసింది కాబట్టి సో వియట్నాం లోపలనే ఫస్ట్ జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఏషియన్ ఫ్యూచర్ ఫోరం అని చెప్పేసి ఉన్నది. అంటే మనకు ఏషియన్ కంట్రీస్ లోపల ప్లస్ పార్ట్నర్షిప్ కంట్రీస్ లోపల బ్లాక్ లెవెల్లో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని వెరీ ఫస్ట్ టైం మనకు వియట్నాం హోస్ట్ చేసింది. సో థీమ్ ఏంటి మనకంటే టువర్డ్ ఫాస్ట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అట. సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి, మళ్ళీ ఫాస్ట్గా ఉండాలి అది కూడా. సో ఆఫ్ ఏ పీపుల్ సెంటర్డ్ ఏషియన్ కమ్యూనిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సింపుల్ చెప్పాలంటే మనకి సస్టైనబుల్ గ్రోత్ ఫాస్ట్గా రావాలి ఏషియన్ కమ్యూనిటీ లోపల అని చెప్పేసి ఓన్లీ ఏషియన్ కంట్రీస్ కాదు, దాంతోపాటు పార్ట్నర్స్ కంట్రీస్ కూడా ఇవ్వడం జరిగింది సమ్మిట్ మనకి. సో ఇది ABPS వాళ్ళు స్కిప్ చేయవచ్చుగా. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక 4 నుంచి 5 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి, రాసి చెప్పుదాము. సో అందరికీ ప్రాక్టీస్ అయితే అవుతుంది. మన 4 ఆర్టికల్స్ తెలంగాణ కోసం అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే సలేశ్వరం యాత్ర మనకి వార్తల్లో ఉంది. నల్లమల్ల ఫారెస్ట్ నాగర్ కర్నూలు అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్ నోన్ యాజ్ తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. లింగమయ్య స్వామి మనకి వెరీ ఫేమస్. లింగమయ్య వస్తున్నాం అనుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్తారట. నెక్స్ట్ కొండపోచమ్మ జలాశయం మనకి వార్తల్లో ఉన్నది. సో ఇది 10 TMC వాటర్ హైదరాబాద్ యొక్క తాగునీటి కోసం అని చెప్పేసి 5 TMC వాటర్ మనకి
ఈ మూసీ నది యొక్క ప్రక్షాళన కోసం అని చెప్పేసి ఉపయోగం చేస్తారట. నెక్స్ట్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి నల్గొండ డిస్టిక్ లోపల. సో ఇది పర్యావరణ అనుమతి వచ్చిందట. మొత్తం మీద 4,000 మెగావాట్స్ ఉంటే సో మొత్తం 5 × 800 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే 5 యూనిట్స్ కలిగి ఉంటే ఒక్కొక్కటి 800 మెగావాట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ వరంగల్ టెక్స్టైల్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఇది పిఎం ఇన్ఫ్యాక్ట్ మిత్ర అని చెప్పే స్కీమ్ ఉంటుంది కదా, దానిలో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ అంటే 200 కోట్లు మాత్రమే ఇస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ ఫీల్డ్ అయితే గిట్ట 500 కోట్లు ఇచ్చేవాళ్ళట. సో మనకి గ్రీన్ ఫీల్డ్ మీన్స్ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా కొత్తగా నిర్మిస్తుందని గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. మన వరంగల్ టెక్స్టైల్స్ ఉంది కాబట్టి దీన్ని బ్రౌన్ ఫీల్డ్గా సెంట్రల్ గవర్నమెంట్ ట్రీట్ చేసింది కాబట్టి ఒక 300 కోట్లు నష్టం అని చెప్పేసి మనకు ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది మనకు ఏప్రిల్ 24, 25 నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి మీరు, దీనిలో ఒక 1-2 ఆర్టికల్స్ మాత్రమే అంతగానం అవసరం లేదు, కానీ మిగతా ప్రతి ఆర్టికల్ అవార్డ్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ అన్ని ఫేమస్ అవార్డ్స్. స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, అన్ని ఫేమస్ స్పోర్ట్స్. అపాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అశుతోష్ కుమార్ కాకుండా, ఎస్బీఐ ఎండి కాకుండా మిగతా అన్ని రకాల అపాయింట్మెంట్ వెరీ ఫేమస్. సమ్మిట్స్ ఎక్కువ ఉన్నాయి, సో అన్ని సమ్మిట్స్ ఫేమస్. సిడిఆర్ఐ స్కిప్ చేస్తావా, సో అది ఇండియా యొక్క ఆధ్వర్యంలో వరల్డ్ కూటమి కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందే. వరల్డ్ ఎనర్జీ సమ్మిట్ స్కిప్ చేస్తావా, వై? బికాస్ అది మనకు పర్యావరణ అంశం కాబట్టి అవసరమే. ఫస్ట్ ఏషియన్ ఫ్యూచర్ ఫోరం ఫస్ట్ది కాబట్టి, ఇండియా హాజరైంది కాబట్టి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అన్ని సమ్మిట్స్ వెరీ ఫేమస్. స్పేస్ కరెంట్ అఫైర్స్ ఫేమస్, డిఫెన్స్ కరెంట్ అఫైర్స్, అదర్స్ అని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల. సో ఎకాలజీ, ఎకానమీ అన్నీ కూడా అవసరమే, ఏది స్కిప్ చేయకండి. సో ఒకసారి నేను ఫస్ట్ మేకి ఈ హనీ జిఎస్ క్లాసెస్ని స్టాప్ చేసి సో కొత్త జిఎస్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటి సజెస్ట్ చేయండి. సో మనకి ముఖ్యంగా జిఎస్ అన్న సి అన్న పేరు రావాలి, ఆ పేరు అనేది డూప్లికేట్ అయి ఉండకూడదు, ఇంకో ఛానల్ నేమ్ అయి ఉండకూడదు. సో ఎట్లా మనకు తెలుస్తుంది అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ ఛానల్తో ఇంకో నేమ్ వచ్చిందంటే సో అది తీసుకోవద్దు మనం. అట్లా చూసి కొంచెం పేరు సజెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మనకు 3-4 డేస్ టైం ఉన్నది కాబట్టి. సో మన ఛానల్ 23 జనవరిలో హ్యాక్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. సో ఇది ఎక్కువ గ్రోత్ ఎందుకు కావట్లేదు అంటే అదొక కారణం. అంటే మన టెక్ ఛానల్ వాళ్ళు చెప్తే ఈ విషయం మనకు తెలియలేదు వాస్తవంగా. రైట్, అంటే మన యూట్యూబ్ అనేది సో చూపెట్టదట మనకి. నువ్వు సబ్స్క్రైబ్ చేసినప్పటికి కూడా సో ఇన్ఫ్యాక్ట్ చూపెట్టదట, నీకు రెగ్యులర్ చూస్తున్నప్పటికి కూడా చూపెట్టదు. నువ్వు సెర్చ్ చేస్తే తప్పించి, లేదా టెలిగ్రామ్లో ఉన్న లింక్ని ఇన్ఫ్యాక్ట్ మనం వేరే గ్రూప్లో షేర్ చేయము. ఓన్లీ భవానీ శంకర్ సార్ యొక్క గ్రూప్ మన గ్రూప్ తప్పించి వేరే ఎక్కడ మనం షేర్ చేయము జనరల్గా. సో మనం లేము కాబట్టి షేర్ చేయం. కానీ సో అక్కడే మాత్రమే మనం లింక్ చేస్తే వస్తుంది, కానీ యూట్యూబ్ ప్రమోట్ చేయదు, అంటే చూడమని చెప్పేసి చూపెట్టదట. సో అది కాబట్టి సో మనం ఇట్లా చేస్తున్నాం కాబట్టి ఇంకెందుకు మనకు వేరే ఛానల్ పెట్టుకుంటే ఇబ్బంది అయితే ఏం లేదు. మన సెంటిమెంట్లు హనీలు అట్లా ఏం లేదు. మన కంటెంట్ ఇవ్వడం ముఖ్యం, కానీ సో సెంటిమెంట్ లాంటివి మనకు అట్లాంటి నమ్మం కాబట్టి పెద్ద అవసరం లేదు. మొత్తం మీద జిఎస్ నేమ్ రావాలి ముఖ్యంగా. సిఏ అనేది కంటే టీఎస్పీఎస్సీ నేమ్ రావాలంటే ఈ పేరు చూస్తే మళ్ళీ ఏపీపీఎస్సీ వాళ్ళు చూడాలని చెప్పేసి అట్లా మనకు భయాలు ఏం లేవు. సో మ్యాక్సిమం జిఎస్ కామన్గా వచ్చేటట్టు చూడండి. ఇక మంచి నేమ్ ఉంటే నేను కంపల్సరీ పిక్ చేసుకుంటా. నేను చెప్తా, పలానా వాళ్ళు చెప్పిల్లని చెప్పేసి ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.